अंतरायतिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवं तं नरं वपुषि कुञ्जरं मुखे मन्महे किमपि तुन्दिलं महः शरणं करवाणि शर्मदं ते चरणं वाणिचराचरोपजीव्यं करुणामसृणैः कटाक्षपातैः कुरु माम् अम्बकृतार्थसार्थवाहं शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात् विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्ष शस्तहस्तपुटी कामाक्षि पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। नारायणसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। यज्ञेश अच्युत गोविन्द माधव अनंत केशव कृष्ण विष्णो हृषीकेश वासुदेव नमोस्तुते। विश्वेशं माधवं डुण्डिं दण्डपाणिं च भैरवं वन्दे काशीं गुहां गंगां भवानीं मणिकर्णिकां कुण्डलीकृतनागेन्द्रं खण्डेन्दुकृतशेखरं पिण्डीकृतमहाविघ्नं डुण्डिराजं नमाम्यहम्। देवराजसेव्यमानपावनाङ्घ्रिपङ्कजं व्याळयज्ञसूत्रमिन्दुशेखरं कृपाकरं नारदादियोगिवृन्दवन्दितं दिगम्बरं काशिकापुराधिनाथ कालभैरवं भजे काशिकापुराधिनाथ कालभैरवं भजे। देवी सुरेश्वरि भगवति गंगे त्रिभुवनतारिणि तरलतरंगे शंकरमौळि विहारिणि विमले मम मतिरास्तां तव पदकमले। सानन्दमानन्दवने वसन्तं आनन्दकन्दं हतपापवृन्दं वाराणसीनाथमनाथनाथं श्रीविश्वनाथं शरणं प्रपद्ये श्रीविश्वनाथं शरणं प्रपद्ये। श्रीमत्परस्मै निजचिद्घनाय गौरीतपःपूर्णफलप्रदाय केदारनाथाय नमः शिवाय नमो नमः कारणकारणाय। शिवाय गुरवे नमः शिवाय गुरवे नमः शिवाय गुरवे नमः। श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः। श्री विष्णुरूपाय नमः शिवाय श्री विष्णुरूपाय नमः शिवाय श्री विश्वनाथाय नमः शिवाय श्री विश्वनाथाय नमः शिवाय
శ్రీ విశ్వనాథాయ నమః శివాయ. కేదారనాథాయ నమః శివాయ. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. త్రయస్త్రింశత్కోటి దేవతా సహిత గంగాన్నపూర్ణాంబికా విశాలాక్షి భవానీ సమేత మహాజ్యోతిర్లింగాయ విశ్వనాథాయ నమః శివాయ. శ్రీ విశాలాక్షి విశ్వనాథమయమైన ఈ సభా సదస్సుకి సవినయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ, విశ్వనాథుని అనుగ్రహం చేత పంచాక్షరి మంత్రం యొక్క స్వరూపాన్ని, దాని యొక్క అంతరార్థాలను తెలుసుకునే భాగ్యం మనకు లభించింది. ముందుగా పంచాక్షరి యొక్క ఆజ్ఞ, క్రియా, శ్రద్ధ వీటి యొక్క విధానాలు తెలియజేసుకుంటూ, ఎటువంటి మనస్థితి ఉండాలి పంచాక్షరి జపం చేసేవాడికి అని చెప్తూ, ఈ 5 అక్షరములు పరమేశ్వరుని యొక్క 5 ముఖాల నుంచి వెలువడ్డాయి. ఆ 5 ముఖాల్లో దాగినటువంటి అంతరార్థమంతా చెప్పుకున్నాం. ప్రపంచాన్ని నిర్వహించే పరమేశ్వరుని యొక్క తత్వమే పంచముఖముల ద్వారా వ్యక్తమవుతున్నది. ఈ పంచముఖాల నుంచి పరమేశ్వరుడు 5 అక్షరముల్ని బ్రహ్మ విష్ణువులకు తొలుతూ ఉపదేశించాడు. అదే పంచాక్షరి, శివపంచాక్షరి చెప్పబడుతున్నది. కానీ శివపంచాక్షరి శివుని నుంచే లభించినది. అందుకు ఇది మానవకృతమైనటువంటిదో లేదా ఋషులు తమ ఊహలతో చేసినదో కాదు, పరమేశ్వరుడు తనంత తాను ఉపదేశించిన దివ్యమంత్రం ఇది. సర్వ వేదములకు, విద్యలకు, సర్వశక్తులకు మూలం. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న సర్వశక్తులకు మూలమైన 5 ముఖాల నుంచి వెలువడింది కనుక 5 ముఖాలు, 5 బ్రహ్మలు, 5 బ్రహ్మమంత్రముల యొక్క సారమే పంచాక్షరి. ఈ పంచబ్రహ్మల తత్వాన్ని పంచబ్రహ్మోపనిషత్ అనేటువంటి అథర్వశీర్ష సంబంధమైన ఉపనిషత్తు ఆధారంగా చెప్పుకోవడం జరిగింది. అందులో మొదట ఉన్నటువంటి 5 మంత్రములు సజ్జోజాతం ప్రపంచామి ఇత్యాదులు వేదములు యందున్నవే. వాటి యొక్క ఆంతర్యాన్ని వివరిస్తూ ఉపనిషత్తు తెలియజేస్తున్నది. కానీ నకారం నుంచి యకారం వరకు ఉన్నటువంటి అక్షరములు జపం చేసేటువంటి వాడు ఈ పంచముఖ తత్వాన్ని తెలుసుకుని చేయాలి. ఇది కూడా ఒక ప్రశ్న ఉంటుంది. ఇన్ని తెలుసుకుంటాను నిజమే, కానీ జపం చేసినప్పుడు అవన్నీ గుర్తొస్తాయా, అవన్నీ చెయ్యగలమా అని. అందుకే మంత్రానికి 2, ఒకటి జపదశ, రెండవది విచారణ దశ. జపం చేసేటప్పుడు శబ్దాన్ని మనం ఉచ్చరిస్తాం, బయటికి అనకపోయినా లోపల శబ్దోచ్చారణ జరుగుతూ ఉంటుంది. అది మన ప్రాణశక్తితో కలుస్తుంది. అంతేగా జపం చేసేటప్పుడు మనస్సును నిలిపే ప్రయత్నం చేయాలి. అది నిలబడుతుందా అంటే ప్రశ్నార్థకమే. మనస్సు నిలపడం మహా కష్టం. అందుకే జపం అనేది వచ్చింది. మనస్సే నిలబడితే ఇంక జపమేమున్నది. కానీ జపం జరుగుతున్నప్పుడు వాచిక క్రియ జరుగుతూ ఉంటుంది. అది ఎంత మౌనంగా చేస్తే అంత దగ్గరగా పరమాత్మగాను వెళ్ళగలం. అందుకే ఆ జపానికి ఎన్ని విధానాలు చెప్పారు. వాచిక, ఉపాంశు, మానస, సగర్భ, సధ్యాన అంటూ మొత్తం 5 విధానాలు చెప్పారు. ఇందులో ఏదో ఒకటి తీసుకుని అని చెప్పడంతో కొంతసేపు వాచికం చేసినా, కొంతసేపు ఉపాంశువు చేసినా, మరికొంతసేపు మానసికం చేసినా, మరికొంత సగర్భం చేసినా, సధ్యానం చేసినా పనికొస్తుంది. ఇందులో ఉత్కృష్టం ఏంటంటే మానసం. మానసం అన్నప్పుడు భావార్థ చింతనం చాలా అవసరం. ఆ భావార్థ చింతనం కోసమే మనం భాష్యం చెప్పుకోవడం. ఇక్కడ ఎన్నో రకాల భాష్యాలు పంచాక్షరికి ఉన్నాయి. ఇవన్నీ చెప్పిన పెద్దలు వాళ్ళ పాండిత్య ప్రదర్శన కోసం చెప్పలేదు. శివుడితో మన బుద్ధి తాదాత్మ్యం చెందడం కోసమని దానిలో దాగినటువంటి వైదికమైన అర్థాలే వాళ్ళు తెలియజేశారు పెద్దలందరూ కూడా. అది చేసేటప్పుడు ఇన్ని అర్థముల్లో కొన్ని స్ఫురించినా పర్వాలేదు. కొంతసేపు జపం చేసేటప్పుడు ఒక అర్థం తీసుకుని మరికొంతసేపు జపంలో మరొక అర్థాన్ని కూడా మనం భావన చేయవచ్చు. ఎందుకంటే పంచాక్షరి వల్ల ఎన్ని రకాల అర్థాలు మనకు లభిస్తాయో అవన్నీ అర్థాల్లో మనకు అందించారు. అర్థం అంటే ప్రయోజనం అనే అర్థంలో కూడా తీసుకోవాలి. పైగా మానవుడికి పరమార్థం ఏంటంటే జ్ఞానమే. జ్ఞానం అనగా ఏ బ్రహ్మమును తాను ఉపాసిస్తున్నాడో అది తనకు వేరు కాదు అనేటటువంటి ఒకానొక ఎరుక. అది స్థిరపడితే మంత్రజపం సిద్ధించినట్లే. అందుకు ఉపాసిస్తున్న దైవాన్ని తన ఆత్మతత్వానికి వేరుగా అనుకోరాదు. అయితే ఇది అనేక జన్మల్లో దేహాత్మభ్రాంతి అలవాటైపోయిన జీవుడికి హఠాత్తుగా ఇది రమ్మంటే రాదు. కానీ ఇది దొరికితే కానీ మోక్షం రాదు. అందుకు అది తెచ్చుకొనుటకై మనం వివిధ అర్థములతో సాధన చేస్తూ ఆ పరమార్థమైనటువంటి వేదాంతార్థాన్ని కూడా మనం తెలుసుకోవాలి. ఆ వేదాంతార్థం అనేది మహావాక్యములు మననం చేయడం అనేది ఏదైతే మనకు మోక్ష మార్గంలో చెప్పారో అదే మాట పంచాక్షరికి కూడా మననం అనే అర్థంలో చెప్పుకుంటున్నాం. కానీ జపం చేసిన మననం చేయడానికి విచారణ చేయాలి. అంటే అర్థ విచారణ చేయాలి. ఆ చేసినది ఎల్లవేళలా మనస్సులో పట్టుకోవాలి. అందుకే మనకు మాట ఉంది, నామస్మరణాద్ అన్యోపాయం అని. అసలు మంత్రాన్ని కూడా నామం అనొచ్చు, నామాన్ని కూడా మంత్రం అనొచ్చు. భగవంతుని తెలియజేసేదేదో అదే నామం.
యస్య నామ మహద్యశ అంటూ వేదంలో మంత్రం ఉంది. కనుక భగవన్ నామము భగవన్ మంత్రము కూడా రెండూ ఒకటే. కానీ ఆ నామాన్ని మనం మామూలుగా పలికితే ఉచ్చారణ అవుతుంది. అందులో ఏం చెప్పారనేది శాస్త్రసమ్మతమైన మార్గంలో విచారణ చేస్తే విచారణ దశలోకి వచ్చాం. ఆ విచారణ చేసిన దాన్ని ఎల్లవేళలా మనస్సులో పట్టుకోగలిగారు. దాన్ని స్మరణ అంటారు ఇక్కడ. కనుక నామస్మరణాదన్యోపాయం అంటే అర్థ విచారణ ద్వారా ఏ జ్ఞానాన్ని పొందేవో ఆ జ్ఞానాన్ని ఎప్పుడూ నీ మనస్సులో మరువరాదు. అది నామస్మరణ అనే మాటకు అర్థం. అందుకని ఏదో అట్టరెన్స్ ఆఫ్ ది నామ అని కాదు ఇక్కడ. అయితే నామం పలికితే ఫలితం లేదా అంటే ఉంటుంది, కానీ పూర్ణఫలం మాత్రం దాని అర్థ విచారాన్ని ఎల్లవేళలా మనస్సులో పెట్టుకోవాలి. అయితే అర్థములు ఎన్నో ఉంటాయి. ఒక దివ్యమైన మంత్రానికి కానీ దివ్యమైన నామానికి కానీ అనేకార్థములు ఉంటాయి. అనేకార్థాలు ఉంటాయి గనకనే అది శక్తివంతమైనది. అంతేగాని వ్యవహారంలో మనం ఒక మాట్లాడితే ఒకటే అర్థం ఉంటుంది. కొందరు వ్యంగ్యంగా మాట్లాడతారు, బోల్డ్ అర్థాలు ఉంటాయంటే. కానీ ఆ వ్యంగ్యాలు పక్కన పెట్టి పరమార్థమైన అర్థం ఎంత అద్భుతంగా పంచాక్షరంలో చెప్పబడిందో. ఈ పంచాక్షర అర్థాన్ని ఆగమాలు చాలా వర్ణించాయి, శివపురాణం లాంటివి కూడా చాలా వర్ణించాయి. పంచాక్షరికి శక్తివంతమైనటువంటి శబ్దములు అందులో రెండు కనబడుతున్నాయి మనకు. ఒకటి స్వామి నామం, రెండవది నమః అనేటువంటి శబ్దం. ఈ రెండు అత్యంత ఉత్కృష్టములైనవి. నమ శివాయ అనేది కదా పంచాక్షరి, లేదా శివాయ నమః అని కూడా చెప్పబడుతున్నది. ఎటు తిప్పినా 5 అక్షరాలే. అంటే శివునికై నమస్కారము, ఇది ప్రధానమైన అర్థం సామాన్యంగా తెలుస్తున్నది. అయితే నమస్కారం అంటే ఏమిటి? ఇక్కడ మీరు జపం చేస్తున్నారు, నమస్కారం అంటున్నారు. నమస్కారానికి ఒక భంగి ఉంది కదా, ఇలా 2 చేతులు పెట్టడమో, సాష్టాంగమో, లేదా పంచాంగమో, ప్రదక్షిణమో, బోలుడు నమస్కారాలు ఉన్నాయి. అందులో ఏది చేయట్లేదు మన జపం చేసేటప్పుడు, కానీ నమశివాయ అంటున్నారు. అంటే అర్థం ఏంటి? నమస్కారం అనేది మనస్సుతో అక్కడ జరుగుతోందని అర్థం. ఇక్కడ క్రియారూపంగా కాకుండా భావనాత్మకంగా నమస్కారం చేస్తున్నారు. కానీ ఆ భావనలో సర్వక్రియలు ఉన్నాయి. త్రికరణాలతోనూ చేసేటువంటి నమస్కారం శివునికి మనం చెప్తున్నాం. అయితే నమస్కారం అనేది అందరం వాడతాం కదా, మరి పరమేశ్వరుడికి నమస్కారం అని చెప్పడంలో నమశబ్దానికి అర్థం తెలిస్తే, నమశివాయ అన్నప్పుడు ఒళ్ళు పులకించాలండి అర్థం తెలిస్తే. అందుకు అర్థం తెలుసుకోవాలి. కానీ కొంతమందికి ఆలోచించరా బాబు అనగానే బుర్ర పనిచేయదు. అటువంటి వాళ్ళకి ఆలోచించవలసి జ్ఞానం చెప్తే కోపం కూడా వస్తుంది. అది ఊళ్ళో తిరగమనండి, కొబ్బరికాయలు కొట్టమనండి, ఇవన్నీ భలే చేస్తారు ఉత్సాహంగా. కానీ కూర్చుండి ఆలోచించండి అంటే మాత్రం మనసుకు అంగీకరించదు. కానీ ఆలోచించాలి, ఎందుకంటే భగవంతుడు మనకు బుద్ధిశక్తి ఇచ్చాడు, అది వినియోగించాలి. కనుక ఇదేదో ప్రభావవంతమైనటువంటి 5 అక్షరముల యొక్క కలయిక అని మాత్రమే కాకుండా అర్థవంతమైన ఒక గొప్ప మహావాక్యం కింద భావించాలి. ఇక్కడ ఇది ఒక మహావాక్యమే. ఇప్పుడు సన్యాసి దీక్ష తీసుకున్నప్పుడు 4 మహావాక్యాలు ఉపదేశిస్తారు. అతను వెంటనే జపమాలు తీసుకుని ఆ వాక్యాలు జపం చేస్తే సరిపోదు. అక్కడ అహం బ్రహ్మాస్మి, తత్వమసి, ఐమాత్మ బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ అని చెప్పగానే ప్రజ్ఞానం బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ అని లక్ష చేశానండి అని డైరీలో రాసేసుకుంటే ఏం ప్రయోజనం అండి? అసలు ప్రజ్ఞానం బ్రహ్మ అనేది విచారణ రూపంగా తెలుసుకోవాలి. బ్రహ్మం అనగా ప్రజ్ఞానము, ప్రజ్ఞానం అనగా అది ఇంద్రియాలకు సంబంధించినది కాదు, బుద్ధికి సంబంధించింది కాదు, ప్రాణాలకు సంబంధించింది కాదు. ప్రాణబుద్ధి మనస్సులకు కూడా చైతన్యం కలిగించే చిద్రూపం ఉంది, అది ప్రజ్ఞానము, అదే బ్రహ్మము. అది నిజానికి నా యొక్క స్వస్వరూపము. గురువు చెప్పినప్పుడు ఆ బ్రహ్మమే నువ్వై ఉన్నావని తత్వమసి చెప్తాడు. అప్పుడు ఉపదేశవాక్యం అయింది. అది నేను మననం చేయగా, అర్థ విచారణ చేయగా, నిధిధ్యాసనం కుదిరి అది క్రమంగా అహం బ్రహ్మాస్మను అనుభవవాక్యంగా పండుతున్నది అంటూ మహావాక్యములకి అర్థ విచారణ చేయాలి. అప్పుడు అది సార్థకం అవుతుంది. అంతేగా ఊరికిన మంత్రం చదివితే ఉన్నది. అయితే మహావాక్యాలకి జపఫలం లేదు, కానీ పంచాక్షరాలకు కాదు. పంచాక్షరి జపం చేస్తే ఫలితం ఉంది, అర్థ విచారణ చేస్తే మహావాక్యములంత ఫలితం మళ్ళీ ఉన్నది. అంటే ఒక్క వాక్యము ఇప్పుడు జపానికి ఉపయుక్తమై జపం ఇవ్వాల్సిన ప్రయోజనాలన్నీ ఇస్తున్నది. దానికి తోడు విచారణ చేస్తే జ్ఞానాన్ని కూడా ఇస్తున్నది. జ్ఞానాదేవై కైవల్యం అన్నట్టు మోక్షానికి హేతువైన జ్ఞానం కూడా పంచాక్షరికి అందిస్తున్నది. అందుకే పంచాక్షరి జప ఫలం కూడా ఉంది కనుక దీన్ని మరికొంచెం ఎక్కువగానే మనం చెప్పుకోవచ్చు ఇక్కడ. అంటే పంచాక్షరి జపపరాయణుడు ప్రథమ దశలో ఏదో గురువుగారు మంత్రం ఇచ్చారు, చేస్తున్నాం, దీనివల్ల బాగుపడతాం అనుకుని చేస్తూ ఉండగా చిత్తశుద్ధి ఏర్పడుతుంది. శివునికి నమస్కారం అన్నప్పుడు శివుడు అనగానే మనకున్నటువంటి భావాలన్నీ ఆ సమయంలో ధ్యానం చేసుకోవచ్చు. ఆ పరమేశ్వరుడు దక్షిణామూర్తి రూపంలోనో, లేదా నటరాజ రూపంలోనో, అర్ధనారీశ్వర స్వరూపంలోనో ఇలా ఉన్నటువంటి స్వరూపాలు భావన చేస్తూ ఆయనకు నమస్కారం అని చేసుకోవచ్చు. క్రమక్రమంగా అసలు నమః అంటే ఏమిటి, శివ అంటే ఏమిటో అర్థం తెలుస్తూ వెళుతూ ఉంటే శివకి ఇంత అర్థం ఉన్నదా అనొక అనుభూతి చెంది అలా వెళ్ళగా అది విచారణ రూపమై మహావాక్యములు ఇవ్వగలిగిన ఫలితాన్ని ఇస్తున్నది పంచాక్షరి. కనుక 5 అక్షరాల ఒక మంత్రము ఒక మహావాక్యంలో కూడా పనిచేస్తుంది. కనుక జపయోగ్యమైన మంత్రము అదే, మననయోగ్యమైన జ్ఞానము అదే. అది పంచాక్షరకున్న గొప్పతనం.
అందుకే పంచాక్షరి మంత్రము గృహస్థాశ్రమంలో ఉన్నవాడు కూడా జపం చేసుకుంటూనే, వాడు వేరే సన్యాస దీక్ష తీసుకోవలసిన అవసరం లేకుండానే అది ఆత్మతత్వ ప్రతిపాదకంగా దాని అర్థాన్ని గ్రహించగలిగితే వాడు ముక్తిని పొందుతాడు. ఇది అర్థ విచారణ అనేది అంత అవసరమైంది. అందుకే అర్థ విచారణతో చెయ్యండి అని పెద్దలు హెచ్చరిస్తూనే ఉన్నారు. రుచించకపోయినా అది సత్యం అండి. అది జ్ఞాత్వా కుర్వీత కర్మాణి అనే మాటతో పాటు అర్థం తెలిసిచేస్తేనే శక్తి ఎక్కువ అనే భావం స్పష్టంగా చెప్తున్నారు. అయితే ఈ పంచాక్షరికి పంచబ్రహ్మలకి మనం చెప్పుకున్న దానిలో మరొక్కసారి పంచబ్రహ్మతత్వం మననం చేసి వాళ్ళ అర్థ విచారణలోకి వెళదాం. స్వామి 5 ముఖాలు: సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన. ఇది భూమి నుంచి ఆకాశం వరకు ఉన్న క్రమమే ఇందులో కనబడుతుంది. దీంట్లో 5 కూడా పంచభూతముల్ని నియంత్రిస్తూ ఆ పంచభూతములకి చేతనత్వాన్ని కలిగిస్తున్నటువంటివి 5. అంటే ఆ పంచభూత చేతనత్వ శక్తి 5 ముఖాల్లో ఉంటే, 5 ముఖాలు సార్ 5 అక్షరాల్లో ఉంటే, ఈ 5 అక్షరాలు జపం చేసేవాడికి పంచభూతములపై నియంత్రణ లభిస్తుంది ఇక్కడ. అంతేకాదు పంచభూతములు వాడికి అనుకూలిస్తున్నాయి. అదేవిధంగా యజ్ఞం చేసేటప్పుడు ప్రధానమైన 3 అగ్నులు కూడా ఇందులో ఉన్నాయి. ఆహవనీయ, దక్షిణాగ్ని, గార్హపత్యాగ్ని. ఆ 3 అగ్నుల శక్తులు కూడా ఉన్నాయి. అంటే అగ్నిహోత్ర అనుష్ఠాన ఫలం కూడా ఇందులో మనకు కనబడుతున్నది. అదేవిధంగా ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అధర్వణ వేదముల స్వరూపం కూడా ఇందులో కనబడుతున్నది. ఈ 4 వేదములతో పాటు 4 వేదాలకు మూలమైన ప్రణవం ఏదైతే ఉన్నదో అది 5 అక్షరముల్లో మనకి గోచరిస్తున్న అద్భుతమైన భావం. ఇలాగా 5 ఎన్నెన్ని కనబడుతున్నాయో ఆగమాల ప్రకారం మరొక రహస్యం ఉన్నది. ఎందుకంటే పంచముఖ శివతత్వమే పరిపూర్ణము అనే భావంతో మనం గ్రహించాలి. ఎందుకంటే శివుడు ధరించిన మొదటి సాకార స్వరూపం ఇది. అందుకే స్వామి యొక్క సకల రూపాల్లో సకల రూపం, నిష్కళతత్వం 2 ఉన్నాయి కదా. నిష్కళం లింగం, సకలం ఆకారం. సకలం వచ్చేటప్పటికల్లా అనేకం ఉంటాయి, లింగం ఉన్నప్పుడు ఏకమే. కానీ ఏకం అద్వితీయం బ్రహ్మ అనే ఏకమైన బ్రహ్మతత్వాన్ని లింగం చెప్తే, ఆ ఏకమైన బ్రహ్మమే ఉపాసన కార్యార్థం అనేక రూపాలు ధరిస్తాడు. వాటిని సకల రూపం అని అంటారు. శివుడు సకల నిష్కళ రూపములతో ఆరాధింపబడుతుంటాడు. మీరు ఎన్ని సకల రూపాలు ధ్యానించినా నిష్కళమైన లింగమనందే ధ్యానిస్తాం. లింగము పంచముఖమే, శివుడు పంచముఖుడే. లింగం ఏ విధంగా పంచముఖమని నిన్న మనం చెప్పుకున్నాం. చతుర్దిశలు చూస్తూ ఊర్ధ్వదిశను కూడా సూచిస్తూ ఉంటుంది కదా లింగం పంచముఖం. అంతేకాదు ఈ పంచముఖ తత్వం నిరంతరం భావన చేయవలసినదే. అందుకే నేను అంతసేపు మనం పంచబ్రహ్మతత్వాన్ని బోధించాం. సో మంచి మాట చెప్పారు. మరొక్క విశేషం ఏంటంటే ఆగమాలు చెప్తున్న ప్రకారంగా మానవుడు తరించడానికి ఏ ఏ మంత్రములు ఉన్నాయో, ఎన్ని మంత్రాలు లేవండి. అష్టాక్షరం ఉంది, తారక మంత్రం ఉంది, కృష్ణ మంత్రం ఉంది, అన్ని మహామంత్రములు, ముక్తిహేతువులు. అలాగే అమ్మవారి మంత్రాలు చాలా ఉన్నాయి, సూర్య మంత్రములు ఉన్నాయి, సుబ్రహ్మణ్య మంత్రాలు ఉన్నాయి, గణపతి మంత్రాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా పరబ్రహ్మము యొక్క ఉపాస్య రూపముల యొక్క మంత్రములు. ఈ మంత్రములన్నిటికీ అర్థం తీస్తే మాత్రం బ్రహ్మతత్వమే ఏకమద్వితీయన బ్రహ్మంలోకి పరివేశింపబడతాయి. ఉదాహరణకి నారాయణ అన్నారు. నారాయణుడు అనగానే హఠాత్తుగా మనందరికీ తలంచుకోగానే శంఖచక్ర గదా పద్మములతో ఉన్నవాడు గుర్తొస్తాడు. కానీ నారాయణలో ఎక్కడ అది లేదే. నారాయణ నామంలో శంఖచక్ర గదా పద్మధారుని ఉందా? మరేముంది అర్థము అంటే నారాయణ నామం శంఖచక్ర గదా పద్మధారి యొక్క పేరు అని భావనతో తలంచుకుంటూ తప్పులేదు. కానీ అదే సమయంలో నారాయణ అంటే నరాణం జీవసమూహానాం, జీవసమూహములకు ఎవడు ఆశ్రయభూతుడో ఆధారభూతుడో, ఎవడు సర్వజీవులు యందు ఉన్నాడు, సర్వజీవులు ఎవరు యందు ఉన్నారో అతడి నారాయణుడు. ఈ అర్థం తెలియగానే ఎక్కడికి వెళ్ళిపోయింది, బ్రహ్మపరంగా వెళ్ళలేదు. కనుక ప్రతీది అలాగే వెళుతుంది. ఇలాంటి అనేక మంత్రములు ఉన్నాయి. ఆ మంత్రాలకు చాలా శక్తి ఉంది. అర్థం తెలిసినా తెలియకపోయినా మంత్ర ఉచ్చారణ, మంత్ర జపంకి శక్తి ఉంది. మనం ఇంకా పరమార్థం తెలుసుకోమని చెప్తున్నాం కానీ ఆ నామానికి కానీ మంత్రానికి కానీ అమోఘమైన శక్తి ఉందండి. ఇక్కడ సామాన్యం కాదు. విశ్వనాథ వారి భాషలో చెప్పాలి అంటే నామమునకు మహిమ లేదనువాడు నామమునకు ఎంత మహిమ ఉన్నదో తెలియనివాడు అన్నాడు ఆయన. ఆ చెప్పే తీరులో ఆయన చమత్కారం చూపించాడు. నామానికి అంత శక్తి ఉంటుంది. ఉచ్చారణ మాత్రం చేతనే అద్భుతం ఇవ్వగలదు. కానీ అర్థ విచారణ చేస్తూ ఉంటే పరమాద్భుతాలే ఇవ్వగలదు. ఇన్ని రకాల మంత్రాలు ఎన్నెన్ని ఉన్నాయో లెక్కలేదు. ఇన్ని మంత్రములు ఎక్కడి నుంచి వచ్చాయంటే అన్ని మంత్రములు శివుడు 5 ముఖాల నుంచి వచ్చాయి. ఇది పెద్ద రహస్యం. మీరు ఏ మంత్రం చెప్పండి శివుని 5 ముఖాల నుంచి వచ్చాయి. అయితే ప్రామాణికమైన ఉత్కృష్టమైన వైదిక మంత్రముల విషయం చెప్తున్నాం. అందుకని శాబర మంత్రములు ఇంకా క్షుద్ర మంత్రములు వాటి గురించి ఇందులో ప్రస్తావన లేదు. ఉత్కృష్టమైన మంత్రములు ఏవైతే ఉన్నాయో జీవులకి ఇహపరాలు ఇస్తూనే మోక్షాన్ని ఇవ్వగలిగిన మంత్రములు. అందుకే మంత్రం 3 ఇస్తుందండి. ఇహము, పరము, పరమార్థం. ఇహం అంటే ఇహలోక సుఖాలు, పరం అంటే పారలౌకిక సుఖాలు. ఈ రెండిటికి శాశ్వతత్వం లేదు. ఇది బాగా తెలుసుకోండి. ఇహలోకంలో సుఖపడాలనుకుంటావు ఎంతకాలం? నువ్వు ఇహ అనుకుంటావు, ఇహము నీకు ఉండదు కొంతకాలానికి. కానీ ఇహలోక సుఖాలకి పరిమితి ఉంది. పరలోక సుఖాలకు
దానికి పరిమితుంది. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి, పరలోక సుఖాలకు కూడా పరిమితుంది. కానీ పరిమితి కలిగిన ఇహలోక పరలోక సుఖాలు ఇవ్వగలదు మంత్రం. నీ సాధనలో ఉన్నటువంటి ఉత్కృష్టత బట్టి అది పారమార్థికమైన జ్ఞానాన్ని ఇస్తుంది. కానీ 3 ఇవ్వగలదు. పారమార్థికమైన జ్ఞానం శాశ్వత కైవల్యాన్ని ఇస్తుంది. కనుక ఇందులో గొప్పదేది ఆ 3వదే. కానీ అది అందుకనే స్థితి ఇంకా జీవుడికి రానంతకాలం మంత్రం ఇహలోక పరలోక సుఖాలిస్తూ వాడు అంతఃకరణాన్ని శుద్ధి చేసి ఈ జన్మలో చివరిలోనైనా లేదా తర్వాత జన్మల్లోనైనా తప్పకుండా జ్ఞానాన్ని ఇస్తుంది. అది అందుకు తర్వాత జన్మలకు వాయిదా వేయడం, ఈ జన్మలోనే ప్రయత్నిద్దాం అని భావన చేస్తే అది మనకి ఇక్కడే జ్ఞానరూపంగా ముక్తినిస్తుంది. కనుక ఇన్ని మంత్రములు శివుడి యొక్క 5 ముఖాల నుంచి వచ్చాయి. అందులో పూర్వముఖం నుంచి వచ్చిన మంత్రములకు పూర్వామ్నాయ మంత్రములు అంటారు. ఇక్కడ పూర్వామ్నాయ మంత్రం, ఆమ్నాయము అంటేనే వేదానికి ఆ పేరున్నది. మంత్రములకు కూడా ఆమ్నాయం అని అనాలి. ఆమ్నాయం అంటే వల్లివేయుట అని అర్థం. వల్లి వేసేదేదో అది ఆమ్నాయం. కానీ మంత్రాలు వల్లి వేస్తాం కదా, అవన్నీ ఆమ్నాయములే. అంటే వేదముల నుంచి వచ్చినవి ఆ మంత్రములు. వేదములు పరమేశ్వరుని స్వరూపాలు. వేద శివో వేద అన్నారు కనుక ప్రణవస్వరూపుడైన పరమాత్మ సర్వవేదములకు మూలమై సర్వశబ్దములకు నాదములకు ఆది అయినటువంటి వాడు గనక ఆయన 5 ముఖాల నుంచే మంత్రములు వచ్చాయి. పూర్వముఖం నుంచి వచ్చిన పూర్వామ్నాయ మంత్రములు, తర్వాత దక్షిణామ్నాయ మంత్రములు, పశ్చిమామ్నాయ మంత్రములు, ఉత్తరామ్నాయ మంత్రములు, ఊర్ధ్వామ్నాయ మంత్రములు. ఇవి ప్రధానం. ఈ 5 రకాల ఆమ్నాయ మంత్రములు 5 ముఖాల నుంచి వచ్చాయి. అంటే ఇక్కడ మనం గమనించవలసిన అందమైన అంశం ఏంటంటే ఒక్కొక్క ముఖం నుంచి కొన్ని మంత్రములు గుర్తులు వచ్చాయండి. పూర్వామ్నాయ మంత్రములు 1, 2 కాదు, పూర్వామ్నాయ మంత్రములు బోలుడు ఉన్నాయి. అలాగే దక్షిణామ్నాయ మంత్రములు ఇంకా చాలా ఉన్నాయి. అంటే 5 ముఖాల నుంచి బహుమంత్రములు గుర్తులుగా వచ్చాయి. ఆ 5 ముఖాల నుంచి పంచాక్షరి వచ్చింది. అంటే అర్థం ఏంటి? ఇన్ని మంత్రముల సారం 5 అక్షరాల్లో ఉంది. అది చెప్పడం ఇక్కడ. 5 ముఖాల నుంచి వచ్చిన సర్వ మంత్రముల యొక్క సారం పంచాక్షరిలో ఉన్నది అని ఆ మంత్రాన్ని ఉపాసించాలి. ఎందుకంటే పూర్వామ్నాయంలో ఏ మంత్రములు వచ్చేవి దక్షిణామ్నాయం నుంచి రాలేదు. దక్షిణామ్నాయంలో ఉన్న మంత్రములు ఉత్తరామ్నాయంలో లేవు. కానీ పంచాక్షరి మాత్రం ఆ ఆమ్నాయములన్నీ వచ్చిన ఒక్కొక్క ముఖం నుంచి ఒక్కొక్కడు చెప్పున్న వచ్చాయి కనుక అన్ని ఆమ్నాయ మంత్రముల యొక్క సారం పంచాక్షరిలో ఉంది. ఇందులో ఏది అతిశయోక్తి కాదండి. ఇది తెలిసాక మంత్రంపై మనకు అలాంటి భావం కలగాలి. ఇదివరకు ఇది విన్నంతవరకు జపం చేసిన పద్ధతి వేరు, విన్న తర్వాత జపం చేసే పద్ధతిలో మార్పు రావాలి. అది అంతేగాని ఒక ఆవిడ అప్పుడే ఏంటండి ఇన్ని అర్థాలు చేస్తున్నంత సేపు గుర్తుంటాయా అని. గుర్తుండక్కర్లేదమ్మా, విన్నారు కదా. ఈ వింటున్నప్పుడే ఇది అనుష్ఠానం అయిపోయింది. మొత్తం 9 రోజులు పంచాక్షరి జపం జరిగింది అందరికీ. ఆ విచారణాత్మకంగా జరిగింది. మరి ఇది అనుష్ఠానం కదా. మీకు తెలియకుండా జపం చేసేటప్పుడు ఇందులో ఏ ఒక్క భావం జపకాలం అంతా ఉన్న ధన్యులు విపుతాం. ఇవాళ ఒక భావం, రేపు ఒక భావం రావచ్చు. ఇది శాస్త్రసమ్మతంగా చెప్పుకున్న అర్థముల యొక్క భావనలు. ఇన్ని రకాలుగా పంచాక్షరి యొక్క వైభవం 5 ముఖముల నుంచి వచ్చిన దాని యొక్క తత్వాన్ని మనం గమనించుకుంటే మరి ఇంత మంత్రశక్తి దానిలో ఉంది కనుకనే దీనికి సిద్ధమంత్రము, భైషజ్య మంత్రము అనే పేర్లు కూడా పెద్దలు చెప్తారు ఇక్కడ. అంతేకాదు పంచాక్షరితో ఏవైనా సాధించవచ్చు అనడానికి అనేక రకాల ఉదాహరణలు ఉన్నాయి. చాలా కాలం క్రితం, సుమారు 15 ఏళ్ల క్రితం, కళ్యాణ్ అనబడే గీతా ప్రెస్ వారి యొక్క హిందీ పత్రికలో ఒక స్వానుభవం ఒకరిది ముద్రింపబడిందండి. చాలా ఏళ్ల క్రితం ముంబైకి చెందినటువంటి ఒక పెద్ద ఆయన రిటైర్ అయిన వెంటనే పెద్ద రుగ్మత ఏదో వచ్చింది. బాగా సంపన్నుడు కనుక అనేక రకాల వైద్య పరీక్షలు చేశారు కానీ తేలట్లేదు. అది అతనికి మూత్రం నుంచి నెత్తురు కూడా పడుతుంది. అటువంటి పరిస్థితి. ఆ రోగం ఏదో భయంకరంగా ఉంది. ఢిల్లీకి వెళ్ళాడు ఆయన పరీక్ష కోసం. వెళితే అక్కడ వాళ్ళు చూసి ఇది కష్టం తగ్గడం, కానీ మా దగ్గర ఒక ఇంజెక్షన్ ఉంది, అది ₹1,00,000 ఖరీదు అవుతుంది, ఇస్తాం కానీ గ్యారంటీ లేదన్నారు. అయితే నాకు ఏ ఇంజెక్షన్ అక్కర్లేదని తిరిగి ఇంటికి వచ్చాడు ఆయన. ఇంటికి వచ్చి ఇంట్లో వాళ్ళతో మాట చెప్పాడు, నేను మేడ మీద నా గదిలో ఉంటాను, నన్ను ఏ ఒక్కరు డిస్టర్బ్ చేయకండి, నా పథ్యమైనటువంటి భోజనం ఏదైతే ఉందో సకాలంలో నాకు అందించండి, నేను ఎవరితో మాట్లాడనన్నాడు. సరే అని ఇంట్లో వాళ్ళు సమ్మతించారు. ఆ మహానుభావుడు ఒకటే పట్టుకున్నాడు పంచాక్షరి, మరి ఏమీ లేదు. నిరంతరాయంగా కొద్ది రోజుల్లో మళ్ళీ టెస్టులు చేస్తే అన్నీ నార్మల్ వాల్యూస్కి వెళ్ళాయి. ఇది అతడు స్వయంగా తన పేరుతో సహా వ్రాసినటువంటి అనుభవం, డేట్లతో సహా వ్యక్తి పేర్లు అన్నీ చెప్పబడ్డాయి. చాలా కాలం క్రితం చదివిన సంఘటన. కొంతమంది శ్రద్ధాళువులకి మంత్రంపై శ్రద్ధ కలగడం కోసం చెప్పడం జరుగుతుంది. ఇలాంటి అనుభవాలు చాలా చాలా ఉంటాయి. అందుకే పంచాక్షరి సామాన్యమైంది కాదు. పంచాక్షరి కామధేనువు, పంచాక్షరి కల్పవృక్షం, పంచాక్షరి చింతామణి ఎంత గొప్పది గనుకనే దానిపై అటువంటి శ్రద్ధ కలిగి గురువుల్ని ఆశ్రయించి వేడుకుని ప్రార్థించాలి. ఇంకా కావాలంటే ఏడవాలండి, నాకు ఆ మంత్రం ఉపదేశించమని అడగాలి. అలా చేసుకుంటే ఇది సాధ్య మంత్రం నుంచి సిద్ధ మంత్రానికై సుసిద్ధ మంత్రం కూడా అవుతుందని చెప్పుకున్నాం కదా. మంత్రం ఉపదేశం పొందితే, ఉపదేశం పొందకుండా
ఉన్నటువంటి తేడాలు మనం గతంలోనే చెప్పుకున్నాం ఇక్కడ. అటువంటి పంచాక్షరి మహిమాన్వితమైన ఆ పంచాక్షరి అర్థ విచారణ సామాన్యమైనది కాదు. చెప్తున్న సమయంలో అర్థం మనసుకు స్ఫురించినా అది అనుష్ఠానమే, తెలుసుకోండి. ఇవాళ ఇది విని రేపు జపం చేసేటప్పుడు అమలుపరుస్తాను అనుకోవద్దు. వింటూ ఉండడమే అనుష్ఠానం అని వినగలగాలి. అలాంటి భావంతో శ్రద్ధాళువులు వినాలి. అలా శ్రవణం చేస్తే శివుడు సంతోషిస్తాడు. అంతేకాదు, పంచాక్షరి మంత్రం పార్వతీదేవికి నారదులు ఉపదేశిస్తారు. అది శివపురాణం కథలోనే మనకు కనబడుతుంది. అది ఎప్పుడు మన్మథ దహనం తర్వాత. అంతవరకు అమ్మవారు సేవలతో శివుని ప్రసన్నం చేసుకోవచ్చు అనుకుంటుంది. పైగా ఆవిడ త్రిపుర సుందరి. ఆయన నేను ప్రకృతికి లొంగను అన్నాడు ఆయన. మరి ప్రకృతికి లొంగని కాడికి తపస్సు ఎందుకు చేస్తున్నారు అన్నది అక్కడ. నేను ప్రకృతికి లొంగి తపస్సు చేయట్లేదు, ప్రకృతిని లొంగ తీసుకునేవాడిని నేను అన్నాడు. ప్రకృతిని లొంగ తీసుకునేవాడి అయినప్పుడు నేను నీకు సేవలు చేస్తే నీకు అభ్యంతరం అన్నది ఆవిడ. మొత్తాన్ని సేవలకి నియమితురాలి సేవ చేస్తున్నది. ఆవిడకు గట్టి విశ్వాసం ఉండేదిట, సేవలతో స్వామి ప్రసన్నుడు అవుతాడు. రెండు మహాసౌందర్యవతి త్రిపుర సుందరి. ఎలాగోలో శివుడు తనకు వశ్యుడవుతాడు అనే భావం ఉండేది. కానీ ఆలస్యం అవుతున్న కొద్దీ దేవతలు వాళ్ళకి తారకాసుర సంహారం కోసం సుబ్రహ్మణ్య స్వామి కావాలి గనక తొందరపడి లేదా జాగ్రత్త పడు మన్మధుడిని పంపించారు. ఆ మన్మధుడిని శివుడు దగ్ధం చేశాడు. దగ్ధం చేసిన తర్వాత ఒక్కసారి చుట్టూ చూసి అంతర్ధానం అయిపోయాడు. అప్పుడు అమ్మవారు బాధపడ్డారు. ఈ మన్మధుడి మధ్యలో వచ్చాడు శివుడు, నన్ను చేపట్టడం పక్కన పెట్టి కనీసం సేవ చేసుకునే భాగ్యం కూడా లేకుండా చేశాడు వీడు అని దుఃఖితురాలే తిరిగి వెళ్ళింది. వెళుతూ ఉంటే ఆమెను ఓదార్చడం వాళ్ళ అమ్మ కానీ నాన్న కానీ వీళ్ళెవరు చేయలేపారు. అప్పుడు నారదుల వారు వచ్చారట. సమయానికి వచ్చేవాడినే నారదులు అంటారు అక్కడ. ఆయన రాగానే తల్లి తండ్రి కూడాను ఇదిగో నీ కారణం చేతనే వీడు ప్రేరేపింపబడి శివుని సేవకు వెళ్ళింది కనుక ఆమెను ఓదార్చవలసిన బాధ్యత నీదే అనగానే నారదుడు ఆమెను ఓదార్చడానికి వెళ్ళగానే ఆవిడ పాదాల మీద పడి దుఃఖితురాలైంది. అప్పుడు ఆయన గొప్ప మాట అంటాడు, అమ్మా నువ్వు సేవతోనో సౌందర్యంతోనో ఆయన నీకు ప్రసన్నుడవుతాడు అనుకున్నావు, కానీ పరమేశ్వరుడు తపస్సుతో తప్ప మరి దేనికి దొరకడు అని చెప్పాడు. ఇది మాట ముందే చెప్పచ్చుగా అంటే జ్ఞానం చెప్పడానికైనా తగిన సమయం రావాలి. పక్వత లేని మనస్సుకి ముందే జ్ఞానం చెప్తే చెప్పిన వాడి మీద కోపం వస్తుంది, సరిగ్గా అర్థం కాదు, రెండు అవస్థలు ఉంటాయి. అందుకే పక్వత ఉండాలి. నీకు పడిన ఇప్పుడు వేదన వల్ల నీకు ఒకటి తెలిసింది, సేవలతో ఆయన దొరకడు, ఎంత సేవ చేశాను. రెండవది సౌందర్యాదులకు లొంగడు. ఎందుకంటే సేవలతో దొరకడానికి సేవ ఆయనకు అవసరం లేదు. శివుడు కాళ్ళు చాచితే కాళ్ళు పట్టి ఆయన లొంగ తీసుకుంటానంటే కాళ్ళు లాగవు ఆయనకి ఇబ్బందే లేదు. ఆయనకి ఏం సేవ చేస్తావు, ఏం అవసరం. పరిపూర్ణుడికి ఏమిచ్చి మెప్పించగలవయ్యా, ఆయన పరిపూర్ణుడు, ఆయనకి భౌతిక వస్తువులే అక్కర్లేదు. పైగా బాహ్యమైన సౌందర్యాదులు ఆయన్ని ఆనందింపజేయలేవు. ఆయనే సౌందర్య రూపుడు, ఆనందతత్వం కలివాడు. అందుకే తపస్సు తప్ప మరొక మార్గం లేదు అని గొప్ప మాట చెప్తాడు. అప్పుడు ఆవిడ గొప్ప మాట ఉంటుంది, నగి సిద్ధ్యంతి కార్యాణి సర్వేషాం సద్గురుం వినా. సద్గురువు లేకపోతే ఎవరికీ కూడా కార్యసిద్ధి కలగదు గనక నేను తపస్సు చేసుకుంటాను. తపస్సు చేయడం అంటే గురు ఉపదిష్ట మార్గంలో సాధన చేయడమే తపస్సు అంటే, మరొకటి కాదు. గురు ఉపదిష్ట మార్గమున సాధన చేయుటయే తపస్సు. నేను తపస్సు చేస్తాను, కానీ నాకు మీరే ఉపదేశం ఇవ్వండి అని నారదుల వారిని గురువుగా స్వీకరించిన తల్లి చూశారా. ఆవిడెప్పుడు శివునికి అభిన్నురాలు, అవిభాజ్యురాలు. కానీ లీలగా ఒక రూపం ధరించి హిమోత్పర్వతరాజ తన అయినప్పుడు ఆవిడ మనకు ఆదర్శం చూపిస్తుంది. శివుళ్ళలాంటి గొప్ప వస్తువుని అంత తేలిగ్గా పొందలేరు తపస్సు లేకపోతే అని మనకు చెప్పడానికి ఆవిడ చేస్తున్న అద్భుతమైన ఒక లీల. గురువుని ఆశ్రయించాలని చెప్తోంది ఆవిడ. అప్పుడు ఆయన గొప్ప మాట అన్నాడు, 5 పువ్వుల బాణాలు వేస్తే శివుడు లొంగలేదు కానీ 5 అక్షరాలకు లొంగిపోతాడమ్మా అని చెప్పాడు. గొప్ప మాట ఇక్కడ. ఆ 5 అక్షరములే శరాక్షరము అని చెప్పబడుతుంది అన్నాడు. శరాక్షర మంత్రం అని మరొక పేరు పంచాక్షరికి. అమ్మవారి బీజాక్షరాల్లో 5 బీజాక్షరాలకి శరాక్షర మంత్రం అని శ్రీ విద్యా సంప్రదాయంలో ఒకటి ఉన్నది. పంచాక్షరికి కూడా శరాక్షర విద్య అని పేరు. శరాక్షరం అంటే బాణముల సంఖ్య. మన్మధుడి బాణములు 5. అవే ఇక్కడ పంచతన్మాత్రల్ని, పంచభూతాల్ని, పంచతత్వాల్ని తెలియజేసేదే కదా. కనుక ఈ అక్షరములతో ఆయన తప్పకుండా లభ్యమవుతాడు. 5 అక్కరములకే అందివచ్చెడివాడన్నారుగా అని అప్పుడు ఉపదేశం చేస్తాట నారదులు వారు. నారదులకు ఒళ్ళు పులకించిపోతుంది. ఎందుకంటే ఈవిడ గురుమండల రూపిణి, సంప్రదాయేశ్వరి అయినప్పటికీ కూడా లీలగా ఒక రూపం ధరించి నన్ను గురువుని చేసింది ఇక్కడ అని ఆనందపరసుడై అమ్మవారికి తాను పంచాక్షరి విద్యని ఉపదేశిస్తాడు. ఉపదేశిస్తూ ఒక మాట అంటాడు, నీకు మంత్రం ఇవ్వడంతో పాటు మంత్రం యొక్క అర్థాన్ని, మహిమను కూడా చెప్తానన్నాడు.
అంటే గురువు మంత్రం ఇచ్చేటప్పుడు ఈ రెండు కూడా చెప్తాట, అర్థము మహిమ. చెప్పడం వల్ల మహిమ వినడం వల్ల మంత్రం మీద శ్రద్ధ ఏర్పడుతుంది, అర్థం తెలుసుకోవడం వల్ల మంత్రం యొక్క పరమార్థం లభిస్తుంది. ఇక్కడ ఈ రెండు యోగ్యులైన శిష్యులు గురువు చెప్తాడు, చాలామందికి చెప్పాడు. ఎందుకంటే చెప్పడం మొదలెడితే వాడికి చాలా అవస్థలు ఉంటాయండి యోగ్యత లేకపోతే. నిద్రాదుల నుంచి తమోగుణం యొక్క వికారాలు చాలా ఆక్రమించుకుంటాయి, అందుకే మంత్రార్థం గ్రహించలేరు. మంత్రార్థం గ్రహించగలిగితే వాడు ఎంత ఉదాత్తమైన అనుభూతికి వెళ్ళగలడు. అందుకే అర్థ విచారణ అనుభూతినిస్తుంది, పరమాత్మని మనకు అందిస్తుంది. ఎందుకంటే అర్థము మనస్సు ద్వారా మనం గ్రహించినప్పుడు పరమాత్మ దగ్గరైపోతాం, మనస్సు తాదాత్మ్యం చెందుతుంది, తాదాత్మ్య సిద్ధి కావాలి. అందుకే అర్థంతో సహా నారదుల వారు అమ్మవారికి ఉపదేశించినట్లుగా శివపురాణం చెప్తున్నది. అంటే పంచాక్షరి విద్య పరమేశ్వరుడు ఆదిగా అందించినప్పటికీ పైగా ఆయన ఏం చెప్పాడు, ఈ మంత్రం చేసినప్పుడు మా ఇద్దరిని ధ్యానించాలని చెప్పాడు. ఆ మంత్రం ఇప్పుడు అమ్మవారికి ఆయన ఉపదేశించాడంటే ఇది ఎప్పటిది ఈ మంత్రం అంటే అమ్మవారికి పెళ్లి కాకముందు నుంచి ఉందన్నమాట. అంటే అమ్మవారు పెళ్లి కాకముందు నుంచి ఉన్నారా? ఉన్నారు, అది తెలుసుకోవాల్సింది. ఆవిడ ఎప్పుడు ఉన్నది, శివశక్తులు ఎప్పుడూ ఉన్నటువంటి వాళ్ళే. ఇక లీలగా ఆవిడ వేరే నట్టుగా అవతరించినప్పుడు ఆవిడ కూడా అదే పంచాక్షరిని పట్టుకుంది. అంటే శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి పంచాక్షరి విద్యయే ప్రధానం. ఆ విద్య పట్టుకుని ఆవిడ చేసిన తపస్సు అంతా ఇంత కాదు. అలాంటి తపస్సు గురించి మాట్లాడాలంటే ఋషులు ఒకటే తీర్మానం చేశారు, నా భూతో నా భవిష్యతి. ఇలాంటి తపస్సు ఇదివరకు ఎవరు చెయ్యలేదు, ఇకపై చెయ్యబోరు. అందుకే తపస్సుకో నమస్కారం చేసుకుందాం. మొత్తాన్ని పంచాక్షరి విద్యను అనుకోగానే అమ్మవారి తపస్సు, పరమేశ్వరుడు అనుగ్రహం రెండు మనం ఒకసారి స్మరించుకునే భాగ్యం మనకు లభించింది. అటువంటి ఈ పంచాక్షరి అర్థం గురించి చెప్పే ముందు వరివస్య రహస్యం అనే గ్రంథంలో భాస్కర్ రాయల వారు ఒక మాట చెప్తున్నారు. నార్థజ్ఞాన విహీనం శబ్దస్యోచ్చారణం ఫలతి భస్మని వన్ని విహీనే న ప్రక్షిప్తం హవిర్జ్వలతి. అర్థం తెలుసుకోకుండా కేవలం శబ్దాన్ని ఉచ్చరించేటువంటి జపం ఏదైతే ఉందో అది నిప్పు లేకుండా ఉన్న బూడిదలో పోసిన నెయ్యి వంటిది అని చెప్పాడు. ఇక్కడ అంత గట్టిగా చెప్పాడు చూడండి. అందుకే అర్థం తెలుసుకోవాలి. ఎందుకంటే చాలా కాలం క్రితం ఆదిత్యవర్యం 9 రోజులు వ్యాఖ్యానిస్తే ఒక పండితుడు మాట అన్నాడు, ఈ వ్యాఖ్యానం కంటే 9 రోజులు ఆదిత్యవర్యం పారాయణ చేస్తే సరిపోయింది కదండి. వాడి మేధావిలా అనుకున్నాడు. ఇక్కడ అసలు పారాయణం అంటే వల్లివేయడం అని కాదుట, అర్థాన్ని హృదయంతో గట్టిగా పట్టుకోగలిగితే అది 1000 వల్లివేయడాల కంటే గొప్పదండి. ఇక్కడ అది ప్రధానం. అందుకే ఇక్కడ నార్థజ్ఞాన విహీనం శబ్దస్య ఉచ్చారణం ఫలతి భస్మని వన్ని విహీనే న ప్రక్షిప్తం హవిర్జ్వలతి. అర్థమజానానాం నానావిధ శబ్దమాత్ర పాఠవతాం ఉపమేయశ్చక్రీవాన్ మలయజ భారస్య ఓఢైవా. ఇది రెండో వాక్యం. భాస్కర్ వారు చెప్తున్నారు, అర్థం తెలియకుండా నానావిధ శబ్దజాలాన్ని కేవలం పఠనం చేస్తూ ఉంటే వాడిని దేనితో పోల్చాలి అంటే గంధపు చెక్కలు మోస్తున్న గాడిదతో పోల్చవచ్చు అని చెప్పాడు. ఇక్కడ అంత గట్టిగా చెప్పాడండి. ఇక్కడ ఇలా గట్టిగా చెప్తే కానీ అర్థం కాదు, ఉపమానాల వల్ల మరింత పవర్ఫుల్గా నాటుకుంటుంది. అందుకని అర్థం తెలుసుకుని జపం చేయండి అంటే సర్లేండి అంటాం. ఆ చెప్పడంలో ఉంది గొప్పతనం. వారు గాడిద అని చెట్టుగానే తిట్టాడు మహానుభావుడు. ఇక్కడ అంటే దాని గంధపు చెక్కలు వేసిన ఒకటే, కుళ్ళు బట్టల మూట వేసిన ఒకటే, రెండూ ఒకటే దానికి. దానికి ఎలాగైతే గంధపు చెక్కలు మోయడం వల్ల గంధం యొక్క తత్వం తెలియదో అదేవిధంగా అర్థజ్ఞానం లేకుండా మంత్రాన్ని వల్లెవేసేవారి గతి ఇదే అన్నాడు. ఇక్కడ పురుషార్థాన్ ఇచ్చద్భి పురుషైరర్థా పరిజ్ఞేయా. ఎంత అందమైన మాట చెప్పాడండి. పురుషార్థము కోరుకునేటువంటి పురుషుడు ఈ అర్థాన్ని తెలుసుకుని చెయ్యాలండి. పురుష అర్థం అనే మాట అంత చక్కగా చేశాడు. పురుషార్థాన్ ఇచ్చద్భి పురుషైరర్థా పరిజ్ఞేయా అర్థానాదర భాజాం నైవార్థ ప్రచ్యుత అనర్థ. ఇది చాలా గొప్ప మాట చెప్తున్నాడు, వినండి. ఇక్కడ భాస్కరాలు అంటే సామాన్యుడు కాడు కదా, శ్రీ విద్యను సిద్ధింపజేసుకున్న మహానుభావుడు, దేవతలను కూడా నిలదీయగలిగిన శక్తిమంతుడు. ఆయన జీవిత చరిత్రలోకి వెళ్తే చాలా కనబడతాయి. ఆయన ఈ మాట చెప్తున్నాడు, అర్థ అనాదర భాజాం నైవ అర్థ ప్రచ్యుత అనర్థ. అర్థము యందు ఆదరభావం లేకుండా జపాదులు చేసేవాడికి అర్థము లభించదు సరికదా, అనర్థం దొరుకుతుంది అని చెప్పాడు ఇక్కడ. అందుకే అర్థము యందు ఆదరము లేకపోతే అనర్థము లభిస్తుంది. అంటే అర్థం యందు ఆదరబుద్ధి ఉండాలండి. అంతేగాని మేము పంచాక్షరి జపం చేస్తామండి, మీరు అర్థం చెప్తే నిద్రపోతామంటే ఎంత అహంకారం అండి వాళ్ళకి. వాళ్ళకి అర్థము యందు అనాదరభావం ఉందని అర్థం. అర్థమునందు అనాదరభావం ఉన్నవాడికి అనర్థం కలుగుతుంది, ప్రత్యుత అనర్థ అని చెప్పాడు. అందుకే అర్థము యందు ఆదరభావం అంత అవసరము అని చెప్తున్నాడు. అటువంటి ఆదరభావం కలగడం కోసమే
ఇప్పుడు చెప్తున్న ఇదే విషయాన్ని ఋగ్వేదంలో కూడా స్థాణురయం పురుషో భారవాహ అనేటువంటి మంత్రానికి వ్యాఖ్యానిస్తూ పెద్దలు ఈ భావాన్ని చెప్పారు. కానీ వేదమే అనేక చోట్ల చెప్తోంది. ఇక్కడ అర్థము తెలియకుండా యజ్ఞాగ్నియందు హవిస్సు వేయడం అనేది అది నెయ్యి కాల్చడం లాంటిదే తప్ప ప్రయోజనం లేదయ్యా అని చెప్తున్నాడు ఇక్కడ. అంటే అర్థస్పృహ అంత అవసరము అని వేదము చెప్తూ ఉన్నప్పటికీ కూడా చాలామంది అర్థం అక్కర్లేదు అని కేవలం వేదాలను వెళ్ళివేయడం, స్మర్తంలో కూడా చూస్తూ ఉంటాం. తప్పంటున్నా నేను అనుకోవద్దు, కానీ స్మార్తం నేర్చుకుంటారు, మంత్రం చెప్తూ ఉంటారు, వాళ్ళకు రోజులు గడిచిపోతున్నాయి అనే ఆలోచిస్తారే తప్ప రోజులు గడిచిపోతున్నాయని తృప్తిపడితే అలాగా అయ్యో అర్థస్పృహ లేకుండా ఈ మంత్రాలు వాడేసి బతికేస్తున్నామే అని దుఃఖం కలగదు. ఎప్పటికైనా అర్థం తెలుసుకోవాలనుకోరు. అది బాధాకరమైన అంశం అండి. ఇక్కడ ఈ పలికే వాటికి అర్థం లేదా? ఉంది. ఉన్నప్పుడు తెలుసుకునే ప్రయత్నం కూడా లేదు. వాళ్ళు అలాగే ఉన్నారు, మనము అలాగే ఉన్నాం. వాళ్ళ చేత ఏమైనా క్రియలు చేసేటప్పుడు వాళ్ళు మంత్రం చెప్పేస్తూ ఉంటారు, మీరు చేసేస్తుంటారు. అరే అర్థం ఏమిటని అడగం. అర్థమేమిటో కానీ అడిగితే కర్మకాండ కూడా జ్ఞానమే మనకి అందిస్తుంది. అర్థంలోకి వెళ్ళాలి. అర్థం లేకపోవడం వల్ల కర్మకాండ జడప్రాయం అయిపోయింది ఇక్కడ, అర్థం తెలియకపోవడం వల్ల. అందుకే అర్థస్పృహ చాలా అవసరం, లేకపోతే జడత్వం వస్తుంది. ఇది బాగా తెలుసుకోండి. మంత్రంకి జాడ్యం రాకూడదు. మంత్రం జడత్వం అయిపోతుంది అర్థస్పృహ లేకపోతే. అందుకే గొప్ప మాట అంటున్నాడు, మరొక్కసారి ఆ మాట వినండి. అర్థ అనాదర భావ, అర్థమునందు అనాదర బుద్ధి కలిగినటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడికి అర్థము లభించేది సరికదా, అనర్థము లభిస్తుంది అని చెప్పిన భావాల ప్రకారంగా ఇప్పుడు మనం అర్థం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీనిలో ముందుగా భాష్యానికి తీసుకున్నటువంటి అంశము ఒకటి శివపురాణం. అది ఆధారంగా అక్కడ చెప్పింది అర్థం చెప్పుకొని మరికొన్ని సంహితా గ్రంథాల్లో కూడా చెప్పిన అర్థాలు చెప్పుకుందాం. చివరి రోజు నిన్న అర్థాలు చెప్పాను అనే సంఖ్య ఎవడి చెప్పినా నాకు సంతోషమే. అంటే శ్రద్ధగా విన్నారని సంతోషం, మరేం లేదు. ఇక్కడ మామూలుగా శివునికై నమస్కారము అని మాట కదా. అందులో గొప్ప శబ్దములు రెండు, శివ నమః. శివునికి నువ్వు నమస్కరిస్తున్నావు. నమస్కరించడం అంటే ఇలా అండవండి, ఇలా అనడమా? దానికి ఒక భావం లేదు. రెండు చేతులు జోడిస్తున్నావు అంటే అర్థం ఏంటి? ఒక భావాన్ని నువ్వు భంగిమలో చెప్పావు, కానీ అక్కడ భంగిమే పరమార్థం కాదు కదా. మరి నమస్కారానికి అనేక రకాలు ఉన్నాయి అర్థములు. అది తర్వాత ఇంకా తెలుసుకుంటాం, కానీ కొన్ని ప్రధాన అర్థాలు ఇక్కడ తెలుసుకుందాం. నమ్రభావం నమస్కారం అన్నారు ఇక్కడ. అదేమిటంటే ఆరాధయితు ఆరాధనీయస్య ఉత్కర్షానుసంధానపూర్వక ప్రహ్వభావో నమస్కార నిర్వచనాన్ని అభినవ శంకరుడు చాలా చక్కగా భాష్య రూపంలో మనకు అందించారు. ఆరాధించే వాడికి ఆరాధింపబడే దాని యొక్క గొప్పతనం తెలుస్తున్న కొద్దీ ఏర్పడినటువంటి నమ్రభావం పేరు నమస్కారం అన్నాడు. ఇది ఎలాంటిది అంటే పరమేశ్వరుడు గొప్పతనం తెలుసుకున్నాం. ఆయన సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు, సర్వమహిమాన్వితుడు. నమః అనే శబ్దము వర్ణ విపర్యయ న్యాయం ప్రకారంగా మన ఏవ నమః అన్నారు ఇక్కడ. మనస్సే నమస్సు. ఇది ఎలా అంటే హింస అనే ధాతువు సింహ అయినట్టుగా అన్నారు ఇక్కడ. హింసి ధాతో సింహ, అది వర్ణ విపర్యయ న్యాయం అంటారు. మనస్సే నమస్సు, మనస్సును అర్పించడమే నమస్సు. ఇప్పుడు చూడండి, ఈ పదాలు తెలిసాక ఊరికి నమశివ నమశివ అని నోరుతో అనేయడం కాదే, మనస్సును అర్పించడం. మనస్సును అర్పించామండి. మనస్సును అర్పించడం అంటే నాది నేను అనేటువంటి అహంభావాన్ని ఈశ్వరార్పణం చేయడం. అర్పణం అనే మాట సామాన్యం కాదు ఇక్కడ. అర్పణం అంత గొప్పది. ఆలోచించి గ్రహించే జ్ఞాన మార్గం కంటే అర్పించి అనుభవించే భక్తి మార్గం చాలా గొప్పది ఇక్కడ. ఆలోచించినప్పుడు నీ బుద్ధికి అహంకారం ఉంది, తెలుసుకోగలనే భావం ఉంది. ఆయన ఇస్తేనే బుద్ధిశక్తి పనిచేస్తుంది. కనుక ముందు అహంకారాన్ని అర్పించేయి. అందుకే అహం అర్పిస్తే భక్తి, అహమే భగవంతుడిని తెలిస్తే జ్ఞానం ఇక్కడ. ఇది చాలా విశేషమైన అంశం. కానీ అర్పిస్తే కానీ గ్రహించలేవు. అర్పిస్తే కానీ గ్రహించలేవు. ఏ బ్రహ్మము గురించి తెలుసుకోవాలనుకుంటున్నావో అని ముందు నిన్ను నువ్వు అర్పించుకో. అర్పించుకుంటే అదే తెలుస్తుంది అన్నాడు ఇక్కడ. కట్టె అగ్నిలో అర్పించుకుంటే అగ్ని అవుతుంది. జీవుడు శివుడికి అర్పించుకుంటే శివుడు అవుతాడు. ఇది తెలుసుకోండి ఇక్కడ. శివార్పణం కావాలి. పైగా ఎప్పుడైతే మన భావం మనస్సు అర్పించేసేవో మన ఏవ నమః అన్నట్టు మనస్సే నమస్సు. నమస్సు అనేటటువంటి ప్రక్రియ ద్వారా మనస్సు అర్పించేసేవో నేను నాది అనే సర్వభావానికి ఈశ్వరుని వైపోయాయి. కనుక నీ బ్రతుకు నీ అధీనం కాదు, ఆయన అధీనం అయిపోయింది. ఆయన అధీనం అయ్యిందా? కొంచెం ఆలోచించండి. అది ఎప్పుడు ఆయన అధీనమే. నీ అధీనంలో ఏమీ లేదు. నీ అధీనంలో ఉన్నది అనుకోవడం మాత్రమే అజ్ఞానం. ఈశ్వరుడికి అర్పించడం అంటే అర్థం అసలు సత్తా ఈశ్వరుడే అని తెలుసుకోవడం, మరొకటి కాదు ఇక్కడ. అందుకే భగవంతుడికి అర్పించేశారని బాధపడక్కర్లేదు.
అసలు ఎవడో సత్యమో వాడే అని తెలుసుకోవడమే. ఎందుకంటే అన్నీ ఆయన అధీనంలోనూ ఉన్నాయి. ఈశ్వరుడికి శివశబ్దం ఉంది కదా, శివశబ్దానికి అర్థం చెప్తూ సర్వం వశీకృతం యస్మాత్ తస్మాత్ శివ ఇతి స్మృత అని చెప్పారు. సర్వం ఎవడి వశంలో ఉన్నాయో వాడే శివుడు. కానీ వశి శివ అన్నీ ఆయన వశంలో ఉన్నాయి అని ఎప్పుడు తెలిసింది? అర్పిస్తే కానీ తెలియలేదు నీకు. కానీ అహంకారం అర్పించిన వాడికి ఈశ్వరుని యొక్క అసలు తత్వం తెలుస్తున్నది ఇక్కడ. అందుకే అర్పిస్తే గ్రహిస్తున్నాం. ఒక ఆయన పాపం ట్రైన్లో ఎక్కి నెత్తి మీద బరువు పెట్టుకుని అలా నిలబడి ఉన్నట్ట. పక్కన ఆయన అన్నాడు, ట్రైన్ మీద ఎక్కి కూర్చున్నావు, పక్కనేమో ఖాళీ ఉంది, నువ్వెందుకయ్యి అక్కడ పెట్టుకోవచ్చు కదా బరువు అంటే, నేను నాకే టికెట్ తీసుకున్నానండి, అందుకే నా నెత్తి మీదే పెట్టుకున్నాను అన్నాడు. ఇక్కడ మూర్ఖుడా, నువ్వు టికెట్ నీకు మాత్రమే తీసుకున్నా, పైనున్న నిన్ను ఆ వస్తువుని నిన్ను కూడా ట్రైన్ ఏమొస్తుంది కాబట్టి పర్వాలేదు కింద దించన్నట్ట. కింద దించగానే అమ్మాయి అనుకున్నాడు. అంటే వీడు నెత్తి మీద పెట్టుకున్నప్పుడు వీడిని వస్తువుని కూడా ట్రైన్ ఏమొస్తుంది, వీడు కిందకి దించే కూడా ట్రైన్ ఏమొస్తుంది. మరి తేడా ఎక్కడొచ్చింది అంటే, నా రెండింటినీ ట్రైన్ ఏమొస్తుంది తెలివి రావడం వల్ల బరువు దిగి రిలీఫ్ వచ్చింది. అదేవిధంగా ఈశ్వరుడే మనల్ని మోస్తున్నాడని గ్రహించగానే వచ్చేటువంటి రిలీఫ్ ఉంది, అది చాలా గొప్పదండి. అది నమశబ్దం ద్వారా నువ్వు గ్రహించగలగాలి. సర్వం సర్వమునకు ఆయన ఆధారం, సర్వముకు శక్తి ఆయన. మరి పంచముఖాల ద్వారా ఏం నేర్చుకున్నావు? పంచభూతాలు ఆయనవే, ఈ పంచముఖ తత్వం అంతా ఆయనదే అంటే అది తప్ప మరొకట్లేదే ప్రపంచంలో. మనంటే ఆయన తప్ప మరొకట్లేదు కదా. ఆ ఎరుక నమస్సు అనే మాట ద్వారా తెలుస్తున్నది. కనుక నమః అనే శబ్దానికి ఎంత గొప్ప అర్థం ఉంది ఇక్కడ. ఇది తెలిస్తే ఎక్కడ పెడితే అక్కడ పారేయం. ఇది ఏదో ఎందరో మహానుభావులు త్యాగయ్య అన్నాడు కదా అని ప్రతి రాజకీయ నాయకుడు స్టేజ్ ఎక్కేసి ఎవరిని పెడితే వాడిని ఎందరో మహానుభావులు అంటే త్యాగయ్య ఎందుకు రాశాను రా బాబు అని బాధపడతాడు. ఆయన దృష్టిలో మహానుభావులు వేరు, వారికి అందరికీ వందనములు అన్నాడు ఆయన మహానుభుడు. అందుకే నమస్కారం యోగ్యులైన వాళ్ళకి అది సమర్పించాలి తప్ప ఎవరికి సమర్పించగలం? అందుకే పరమేశ్వరుడి దగ్గర నమస్కారం నమ్రభావాన్ని చెప్పడంతో పాటు మన సమర్పణను కూడా చెప్తుంది అని గ్రహిస్తున్నాం. ఎవరికి నమస్కారం? ఇప్పుడు అది ప్రశ్న. శివునికై నమస్కారం. శివునికై నమస్కారమా? శివాయ అనే మాట ఎంత చమత్కారం ఏంటంటే, శివునికై నమస్కారం ఇదొక అర్థం అండి. శివమునకై నమస్కారం. శివుడికి నమస్కారం అంటే శివుడు అనబడేటటువంటి ఒక ఆయనకి నమస్కారం. ఈ భావం మనకందరికీ వస్తుంది. అసలు ఎందుకు నమస్కారం చేస్తున్నావు నువ్వు? శివం కోసం చేస్తున్నాను, శివం కోసం చేస్తున్నాను. శివాయ, శివము కోసం చేస్తున్నా. శివం అంటే అర్థం ఏంటి? ఒకటికి లక్షణాలు, శుభం, మంగళం, క్షేమం, శుద్ధం, శాంతం, ఇవన్నీ కలిసిపోతే శివుడు. ఇవి అక్కర్లేదు నమ్మడని అంటాడండి ఇక్కడ. శుభము, శుద్ధము, శాంతము, ఆనందము, వీటి కోసం నేను నమస్కారం చేస్తున్నాను. ఎవరికి? పక్కన పెట్టు. ఇప్పుడు శుభం కోసం నమస్కారం చేస్తున్నావు. నమస్కారం చేస్తే వచ్చేదేమిటి? శుభము, మంగళము, శాంతము, ఇవి కావాలని నమస్కారం చేసుకుంటున్నావు నువ్వు. అయితే ఎవరికి? శివునికే. ఆ శివాయ నామంలో అంత అందం ఉంది. శివునికే నమస్కారం చేస్తున్నావు, శివం కోసం నమస్కారం చేస్తున్నావు. అంటే నీకోసమే నీకు నమస్కారం చేస్తున్నావయ్యా. నువ్వు కావాలి, నువ్వంటే శుభం, నువ్వంటే ఆనందం, నువ్వంటే సత్స్వరూపుడివి, చిత్స్వరూపుడివి, ఆనందస్వరూపుడివి, జ్ఞానమూర్తివి. కనుక నీకోసమే నీకు నమస్కారం చేస్తున్నావు. ఇంక దేనికుందండి ఇక్కడ? శుభమే శివుడైనప్పుడు శుభం కోసం శివుడికి నమస్కారం చేస్తావా? శుభమే శివుడు కనుక శివుడి కోసం నమస్కారం చేయి. అందుకే ఈశ్వరుడిచ్చే శుభం కోసం కాకుండా ఈశ్వరుడే కావాలని చేసే జపం ఎంత గొప్పదండి ఇక్కడ. అందుకే శివాయ అనే మాటలో ఇంత విశేషం. అయితే ఇంతవరకు మనం దానికున్న సాహిత్యార్థం తెలుసుకున్నాం. ఒక్కొక్క అక్షరానికి మళ్ళీ శక్తులు మళ్ళీ ఉన్నాయి. నా మా శివాయ, వాటికో శక్తులు ఉన్నాయి కనుక వాటిని అటు ఇటు మార్చుతూ చేసే జపాలు కూడా చాలా మనకి న్యాసాల్లోనూ కల్పాల్లోనూ కనబడుతూ ఉంటాయి ఇక్కడ. అటువంటి నమశివాయ, శివునికి నమస్కారం. ఎందుకంటే పరమేశ్వరుడు యొక్క అసలు తత్వం శివం. జగత్తులో శివుడు వ్యాపించాడు కనుక జగత్తు శుభంలా కనబడుతుంది. ఎవడు వ్యాపించడం వల్ల జగత్తు ఒక సుందరంగాను శుభంగాను కావాలి అనిపించే విధంగానూ కనబడుతుందో వాడు శివుడు. ఆయన వ్యాపించడం వల్లనే జగత్తు మనకు కావాలనిపిస్తుంది. ఈ జగత్తులో సుఖాలు ఉన్నాయనిపిస్తుంది. కారణం సుఖమే తానైన వాడు వాటిలో ఉన్నాడు గనక. ఆయన ఎందులో వ్యాపించాడో కోరుకుంటున్నాం కానీ వ్యాపించిన ఆయన్ని కోరుకోవట్లేదు. అది గ్రహించగలిగి శుభము తానైన శివుడే ప్రతివారిలో అంతర్యామిగా వ్యాపించి ఉన్నవాడు అని గ్రహించగలిగితే సర్వవ్యాపకమైన సచ్చిద్రూపుడైనటువంటి బ్రహ్మమే శివుడు. కనుక శివ అనే శబ్దము బ్రహ్మమును తెలియజేస్తుంది. అది పొందడమే ముక్తి. అది శివ అనే శబ్దం సామాన్యమైనది కాదండి. ఆ శివ అనే ఒక్క 2 అక్షరాల వల్ల ఇది మహామంత్రమైందన్నాడు ఇక్కడ. పంచాక్షరం అంత గొప్ప మంత్రం కావడానికి కారణం ఏంటయ్యా అంటే శివ అనే 2 అక్షరాలే అంత గొప్పది.
అందుకే శాస్త్రం ఒక చోట చెప్తోంది, విద్యాసు శృతిర్కృష్ట తత్ర ఏకాదశిని శృతవు తత్ర పంచాక్షరి తత్ర శివ ఇత్యక్షరద్వయం అన్నాడు. ఇక్కడ విద్యలన్నిట్లో గొప్పది వేదం, వేదముల్లో గొప్పది రుద్రనమకం, అందులో గొప్పది నమశివాయ, అందులో గొప్పది శివ అనే 2 అక్షరాలు, అంతకంటే గొప్పది మరొకటి లేదు అన్నాడు ఇక్కడ. అందుకు శివనామం అంత గనుకనే గొప్పది గనుకనే శివనామమా నీకు చేతులారా మ్రొక్కి శరణంటినో తల్లి వర కల్పవల్లి. అది కల్పవల్లి, ఏదైనా ఇవ్వగలదండి. అసలు శివనామం ఏది ఇవ్వలేదయ్యా, ఏదైనా ఇవ్వగలదు. అంతేకాదు శివనామంకి మరొక గొప్ప విశేషం ఏంటంటే, ముందు మనకు కావాల్సింది శుద్ధి అండి. సిద్ధి తర్వాత, ముందు శుద్ధి కావాలి. భగవత్ సాధన ఎందుకు చేయాలంటే ముందు శుద్ధి కోసం చేయాలట, తర్వాత సిద్ధి లభిస్తుంది. ఎందుకంటే చిత్తానికి శుద్ధి లేదు. అనేక జన్మల పాపమాలిన్యాలు కర్మమాలిన్యాలు మనస్సు నిండా పేరుకుపోయి కనుక శుద్ధత లేదు. ఆ శుద్ధత కావాలంటే, మాలిన్యాలు తొలగాలంటే శివనామం చేయాలి. ఆ శుద్ధత లేని లక్షణానికి పాపం అని పేరు. పాపం అంటే మరేంటో కాదు, ఆ కర్మమాలిన్యం వల్ల ఏర్పడిన అజ్ఞానం అనే దోషం పేరు పాపం. అందుకే అహంత్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః అన్నాడంటే అది పోయే వరకు ఏ సిద్ధి లేదు. అందుకే ఆ పాపమాలిన్యాలు తొలగించాలి అంటే శివనామం తప్ప మరి దేనివల్ల అది పోదుట. ఎలాగయ్య అంటే, నిప్పై పాతక తూల శైలమడచున్ నీ నామమున్ అంటాడు ధూర్జటి. పాపాలు దూది కొండల్లా ఉంటే శివనామం నిప్పు రవ్వలా ఉంటుందన్నాడు. ఎందుకంటే నా పాపాలు చిన్నవా, శివనామం చిన్నదే, నా పాపాలు చిన్నవి కావు. అనేక జన్మ నుంచి పోగేసుకున్న గుట్టలు 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 ఉన్నాయి, మేరుపర్వతం గడ్డి గట్టివి, అంతంత పెద్ద పెద్ద ఎత్తైన పాపాలు ఉన్నాయి. అలా అంటావా? నీ పాపాలు ఎంత పెద్దవైనా శివనామం ముందు అవి దూది కొండలు అన్నాడు. ఎంత దూది కొండైనా ఒక్క నిప్పురవ్వ పడితే ఎలా దగ్ధమవుతుందో, ఎంత పాపరాశి అయినా శివనామోచ్చారణ చేసిన వాడికి దగ్ధమవుతుంది. అందుకే నీవు తొలగించగలిగేటి పాపమ్ములను నేను చేయగలేను నిజమిది అమ్మరో. అసలు గొప్ప మాట చెప్తాం శివపురాణం, శివనామం తొలగించగలిగే పాపాలు ఏ మానవుడు చెయ్యలేడు అని. ఆ చెప్పడంలో ఎంత చమత్కారం చెప్తున్నాడండి ఇక్కడ. అంటే నువ్వు కష్టపడి 24 గంటలు పాపం తప్ప మరొకటి చెయ్యకుండా పాపాలు బోల్డ్ చేసిన క్షణంలో దగ్ధం చేసి శివనామం. ఇంకా ఉన్నాయే పాపాలను అడుగుతుందిట. నీ కెపాసిటీ లేదు అన్ని పాపాలు చేయడానికి అన్నాడు ఇక్కడ. అంటే దీన్ని బట్టి ఎలాంటి పాపాలైనా దగ్ధం చేయగలిగేది శివనామం. అది మొట్టమొదటి అర్థం చెప్తే ఆసక్తి కలగలేదంటే పాపాలు బాగా ఉన్నాయంట. అనాదర బుద్ధి కలిగిందిగా అర్థం మీద. మరి కళ్ళు మూసుకుపోతున్నాయంటే ఎంత అహంకారం, ఎంత అనాదర భావం చూడండి ఇక్కడ. అంటే పాపం అంత పేరుకుపోయింది, దానికి ఏం చేయాలయ్యా? పాపం పోగొట్టుకుని అప్పుడు పంచాక్షరి చేస్తానండి. కాదు కాదు, పంచాక్షరి చేయి, ముందు పాపం పోగొడుతుంది. ఆ పాపం పోయిన తర్వాత నీకు అర్థంపై ఆధారభావం ఏర్పడుతుంది. ఆధారభావం ఏర్పడక అర్థం వస్తుంది, అర్థం వస్తే పరమార్థం లభిస్తుంది అని చెప్తున్నాడు ఇక్కడ. కనుక జ్ఞానానికి అవరోధమైనటువంటి పాపాన్ని తొలగించగలిగే శక్తి పంచాక్షరికి ఉంది. ఇది మంత్రశక్తి అండి. ఇక్కడ మంత్రశక్తి అంటే అది నీ ప్రమేయం లేకుండానే ఉచ్చారణ మాత్రం చేత నువ్వు ప్రయోజనం కలిగించాలి. అది మంత్రం యొక్క శక్తి. ఆ ప్రయోజనం పాపదహనమే. పాపం దహనం అవుతున్న కొద్దీ శక్తులు పెరుగుతాయి, తెలుసుకోండి ఇక్కడ. మనలో పాపం తగ్గుతున్న కొద్దీ శక్తి పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే లోపల స్వాత్మశక్తి చాలా గొప్పది, కానీ పాపం పెరుగుతున్న కొద్దీ స్వాత్మశక్తి ప్రకటింపబడదు. కానీ అంతఃకరణలో పాప సంస్కారములు ఉన్నటువంటి వాడికి ఆ లోపల ఉన్న ఆత్మశక్తి ప్రకటింపబడదు. ఇది ఎలా అంటే, ఎంత దీపం వెలిగించినా తారు పూసిన అద్దాల పెట్టెలో పెట్టారనుకోండి, ఆ దీపాన్ని వెలుగు తెలియదు. ఎందుకంటే ప్రతి అద్దానికి తారు పూశారు. తారు అని ఎందుకు చెప్పారంటే, అది పూస్తే నమోస్తు నారాయణ, లోపల ఏముందో తెలియబడదు. అంత తారు పూసినటువంటి గాజు పెట్టే లోపల దీపం పెడితే దీపం ఉందని కూడా తెలియదు. కానీ ఆ తారు గీకుతున్న కొద్దీ వెలుగు తెలుస్తూ ఉంటుంది. అలాగే మన లోపల పరమాత్మని జ్యోతుంది. అంతఃకరణం తమోగుణం పాపాలనే తారు పూసేసుకుని ఉంది ఇక్కడ. నువ్వు అది పీకుతున్న కొద్దీ లోపల వెలుగు ఎలా వస్తుందో, పాపం తగ్గుతున్న కొద్దీ లోపల ఈశ్వర శక్తి ప్రకటింపబడుతుంది. ఇది ప్రధానమైన అంశం. అప్పుడు ఈశ్వరుడు తెలుస్తాడు. కనుక మంత్రానికి ఉన్న శక్తి ఏంటంటే ఆ దోషాన్ని పోగొట్టగలదు. దోషం పోతున్న కొద్దీ శక్తి బయటపడుతుంటుంది. అందుకే చాలామంది జపాలు చేసేవాళ్ళు, సాధనలు చేసే వాళ్ళల్లో సామాన్యుల కంటే ఒక శక్తి వస్తుంటుంది. వాళ్ళు మాట్లాడే మాటకు సిద్ధి వస్తుంది, వాళ్ళ ఆలోచనలు సత్యాలు అవుతుంటాయి. దానికి కారణం లోపల ఉన్న ఆత్మ యొక్క వెలుగు వాళ్ళ అంతఃకరణానికి ఆ శక్తినిస్తుంది. ఇక్కడ అది గ్రహించవలసింది. అందుకే సాధన లేకుండా బ్రతికే బ్రతుకు శునకాదుల కంటే అసహ్యకరమైన బ్రతుకు, తెలుసుకోండి ఇక్కడ. మానవుడై పుట్టి కూడా ఏ దీక్ష లేకుండా బ్రతికేటువంటి వాడు తిరగడం సంపాదించడం, పిల్లల్ని కనడం, పిల్లలకి పిల్లల్ని సృష్టించడం, అవి చూస్తూ ఆనందించేటువంటి జీవనాన్ని పశు జీవనంగా వేదం నిందించింది, శాస్త్రం నిందించింది. వాడిని ఆత్మఘ్నుడు అని ఒక టైటిల్ ఇచ్చింది. అదొక గొప్ప టైటిల్ ఇచ్చిందండి. ఆత్మఘ్నుడు అంటే వాడిని వాడు చంపుకున్నవాడు అని అర్థం.
మోక్షం పొందడానికి అవకాశం వచ్చిన జన్మ దొరికి కూడా తాను ఉత్కృష్ట స్థితి పొందడానికి ప్రయత్నం చేయట్లేదు కనుక అటువంటి వాడు తనను తాను నాశనం చేసుకున్నవాడు. ఇది ఉపనిషత్తే అన్నమాట. అందుకే తన లోపల ఉన్నటువంటి ఆ పరమాత్మ యొక్క తత్వాన్ని గ్రహించడానికి ఆ పరమాత్మ యొక్క మంత్రమైనటువంటి పంచాక్షరి చిత్తశుద్ధికి అదే, జీవుడి సిద్ధికి అదే పనికొస్తున్నది ఇక్కడ. అందుకే ఆ పంచాక్షరికి ఉన్న శక్తి ఏమిటి అంటే పాపదహనంలో దాన్ని మించినది లేదు. ఆ కారణం చేతనే అందులో ఉన్న శివనామం ఉందే అది ఆ శక్తి కలిగిందయ్యా. శివ ఇత్యక్షరద్వయం సామాన్యం కాదు. అందుకే పంచాక్షరి గొప్పదైతే అందులో శివ గొప్పది. అటువంటి శివుడికి నువ్వు నమః అన్నావు అంటే నీ మనస్సు శివంతో కలిపో. శివం అంటే ఇందాక చెప్పండి, శుద్ధం శుభం శాంతం సర్వోత్కృష్టమైన తత్వంతో నీ మనస్సు కలిసింది ఎప్పుడో ఏమవుతుంది? అరే ఒక రాగి తీగని విద్యుత్తుతో కనెక్ట్ చేస్తే తీగంతా విద్యుక్తే, నీ మనస్సుని శివునితో కనెక్ట్ చేస్తే నీ మనస్సంతా శివుడు. ఇంకేమున్నది ఇక్కడ? నీ మనస్సుకు ఆ శివశక్తి వస్తుంది. శివుడంటే సర్వశక్తిమంతుడు. శివనామంలో అంత విశేషమైన భావం ఉన్నది. ఆ శివనామానికి ఎన్నర్థాలు ఉన్నాయో అన్నీ నువ్వు జపం చేసేటప్పుడు తెలియాలి. శివుడు అనగా జటాజూటము కలవాడు, 3 కళ్ళు కలవాడు, వాడిని ధ్యానిస్తున్నాను, సంతోషం. కానీ శివనామంలో 3 కళ్ళు ఉన్నాయా? ఆ శివ అనే నామానికి 3 కళ్ళవాడునుందా? జటాజూటమునుందా? ఆ శివం 3 కళ్ళవాడే కనిపించింది. ఆ 3 కళ్ళు నీకు శివం కలిగించడం కోసమే అది కూడా ఉన్నది ఇక్కడ. ప్రపంచత్రయ సాక్షిత్వాత్ త్రినేత్ర అన్నారు ఇక్కడ. 3 కళ్ళతో ముగ్జగాల్ని గమనిస్తున్నాడు ఆయన, సూర్యచంద్ర అగ్ని నేత్రములతో. చూసారా, 3 కళ్ళవాడనే భావం నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాం? ముజ్జగాలని ముక్కాలాలలో గమనిస్తూనే సూర్యచంద్ర అగ్నినేత్రుడే ప్రపంచాన్ని చూస్తున్నాడు ఇక్కడ. అనగానే 3 కళ్ళకు కూడా ఒక పరమార్థం ఉందని తెలిసింది కదా. అలా చూసేటప్పుడు శివతత్వం అర్థం కావట్లే. ఆ తత్వంలోకి వెళ్ళడానికి ఈ శివనామం మనకు పనికొస్తుంది ఇక్కడ. శివ సర్వోత్కృష్టమైన పరతత్వాన్ని చెప్తున్నది. శివనామానికి ప్రధానమైన అర్థం ఏంటంటే శుభము మంగళము క్షేమము అనేది సామాన్యార్థం. కానీ శుభం అంటే ఏమిటి అది కూడా తెలియాలి కదా. శుభము మంగళము అని ఒక ఆయన శుభకార్యం చేసుకుంటున్నా అండి, నాకు పెళ్లి కాబోతోందండి అన్నాడు. ప్రస్తుతానికి శుభమనే అనుకోనైనా అన్నాడు ఆయన. ప్రస్తుతానికి అలా కనిపిస్తుంది, ఇంకా కాలేదు కదా, ముందుంది ముసళ్ళ పండుగ అన్నారు కదా, తర్వాత తెలుస్తుందని. ఒక ఆయన అన్నాడు, ఎందుకు దాన్ని శుభకార్యం అంటే ఎలాగో అశుభమే కనుక ఈ క్రియారూపంలో శుభం చేసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఇక్కడ. కానీ ఏం చేస్తావు అది? కానీ శుభం అంటే అర్థం ఇదొక రిలేటివ్ టర్మ్. మనం అనుకున్నాం, ఒక్కొక్కటి సాపేక్షం అది. శుభం అంటే ఏమిటయ్యా అని రమణ మహర్షిని అడిగారు అనుకోండి, ఆయన ఒకడే చెప్తాడు, బ్రహ్మ తన్మంగళం పరం. బ్రహ్మం ఒక్కటే మంగళము, పరబ్రహ్మతత్వం ఒక్కటే మంగళం. ఎందుకంటే సత్యం అది శివం, అది చిత్. ఆ రెండే శుభానికి ఉండవలసిన లక్షణములు. ఏది ఎప్పుడు ఉంటుందో, ఏది జ్ఞానస్వరూపమై ఉంటుందో, ఏది ఆనందమే తన తత్వముగా కలిగి ఉంటుందో అది శుభం. అవునా కదా చెప్పండి ఇక్కడ. మీరు అనుకుని శుభాలు అనుకుని వాటికి ఏవైనా వీటికి లక్షణం ఉందా? అవి ఎప్పుడూ ఉండవు, స్వయంగా చైతన్యం కావు. 2 ఆనందం వాటిలో సహజం కాదు, నువ్వు అనుకుంటున్న ఆనందమని అంతే కదా. వస్తువు ఆనందం అని అనుకుంటున్నా కానీ వస్తువే ఆనందం కాదు కదా. కనుక మన లోకంలో అనుకునేవి భ్రాంతి శుభాలు. అసలు శుభం ఏది? ఆ పరతత్వమే. అంటే శుభానికి కూడా అర్థం ఎక్కడికి వెళ్ళిపోయిందండి. అదే మామూలుగా శుభం కోసం అంటే మా వాళ్ళందరికీ అనుకున్న పెళ్ళిళ్ళు అయిపోవాలి, వాళ్ళకి పిల్లలు పుట్టాలి, వాళ్ళ శుభకార్యాలన్నీ జరగాలి, మా ఇంట్లో ఎప్పుడు శుభకార్యాలు జరుగుతుండాలండి అని అనుకునే అర్థం నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాం మనం. అంటే ఒక సామాన్యుడికి శుభం అనే శబ్దానికి అర్థం వేరు, ఉత్కృష్టమైన వాడి యొక్క భావంలో శుభం అనే శబ్దానికి అర్థం వేరు. మనం ఏది గ్రహించాలి? సామాన్యుడి అర్థమా, ఉత్కృష్టుడి యొక్క అర్థమా? ఉత్కృష్టుడు చెప్పేదే తీసుకోవాలి. అందుకే శివం అనే దేన్ని చెప్తుందంటే నిస్త్రైగుణ్య శివ. శివశబ్దానికి అర్థం త్రిగుణాతీత అని అర్థం. త్రిగుణములకు ఎవడు అతీతుడో అని శివుడు అనాలి అన్నారు ఇక్కడ. అంటే గుణాతీత స్థితియే శివం. ఇది స్పష్టంగా చెప్తున్నాడు. ఆ గుణాతీత స్థితి ఎప్పుడు తెలుస్తుంది? నువ్వు గుణాలు దాటినప్పుడు తెలుస్తుంది. కానీ ఆ దాటే అవస్థలు ఎక్కడున్నాయి మనకి? ఈ త్రిగుణాలతో ఉన్నంతసేపు మనం స్థూల సూక్ష్మ కారణ శరీరాలతో జాగ్రత్త స్వప్న సుషుప్తుల్లో దేవుళ్ళు ఆడుతున్నాం. ఈ జాగ్రత్త స్వప్న సుషుప్తులు తప్ప ఆ పైన ఉన్న అవస్థ ఏంటో మనకు తెలియట్లేదు. ఈ 3 అవస్థలు తప్ప. ఈ 3 అవస్థలకు అతీతమైన స్థితి ఒకటి ఉంది. అది త్రిగుణములకు అతీతం కనుక 4వది, 3 అవస్థలకు అతీతం కనుక 4వది. ఆ అవస్థ పేరు సమాధి అన్నారు ఇక్కడ. సమాధి అంటే యోగి సాధన ద్వారా ఈ 3 శరీరాలు తాను అనే అజ్ఞానం నుంచి దాటిపోయి ఈ త్రిగుణాలకు 3 శరీరాలకు 3 శరీరాలతో పొందే అవస్థలకు కూడా అతీత అవస్థకి వెళ్తాడు. అదేమిటో తెలుసుకునే ప్రయత్నం సామాన్యులకు చేసినా రాదండి. అది చేసే ప్రయత్నం చేయండి. ఒక్కసారిగా జాగ్రత్త స్వప్న సుషుప్తులకు కూడా అతీతంగా ఏది ఉందో దాన్ని చింతన చేయడం మొదలుపెట్టండి. సుషుప్తులకు వెళ్ళకపోతే ఒట్టు.
అంటే అర్థం ఏంటి? నిద్రలోకి వెళ్ళిపోతాం ఆలోచించమంటే, అది ప్రమాదం ఇక్కడ. కానీ జాగ్రత్త స్వప్న సుషుప్తులకు అతీతమైన అవస్థ అంటారా దాన్ని? ఈ మూడింటిని అవస్థ అనాలట. దాన్ని సర్వావస్థ వివర్జిత అనాలి దాన్ని. ఇక్కడ సర్వ అవస్థలకి అతీతమైనది. అక్కడ ఉన్నది అసలు శుద్ధ బ్రహ్మం ఉంటుంది ఆ స్థితిలో. అంటే మిగిలిన 3 అవస్థల్లో బ్రహ్మము లేదా? మిగిలిన 3 అవస్థలు ఏంటండి? జాగ్రత్త స్వప్న సుషుప్తుల్లో బ్రహ్మము లేదా? లేకపోతే 3 లేవు. బ్రహ్మమే లేకపోతే మెలకువ లేదు, కళ లేదు, గాఢ నిద్ర లేదు. ఈ 3 బ్రహ్మం వల్లే ఉన్నాయి. కానీ ఆ 3ఇంట్లో బ్రహ్మము తెలియబడ్డు. ఎందుకంటే నీ జాగ్రత్తలో కనబడే ప్రపంచం కప్పేసింది బ్రహ్మముని, స్వప్నంలో స్వప్నం కప్పేసింది, సుషుప్తులు అన్నీ కప్పుకుపోయాయి. దానితో ఎవరి వలన ఈ 3 చైతన్యాన్ని పొందుతున్నావు వాడిని ఈ 3 అవస్థల్లో తెలుసుకోలేకపోతున్నావు. కనుకని 3 అవస్థలకు అతీతమైనటువంటి ఒకానొక స్థితికి వెళ్ళగలిగితే అక్కడ బ్రహ్మమే ఉంది. ఎందుకంటే అక్కడ జాగ్రత్త లేదు, స్వప్నం లేదు, సుషుప్తి లేదు. ఆ స్థితి అంత తేలిక అంటే తేలిక కాదు కనుకే గొప్పదన్నారు. ఎవరెస్ట్ అన్నిటికంటే ఉన్నతం ఎందుకన్నారంటే అన్నిటికంటే గొప్పది కనుక అది అంత తేలిక కాదు. కానీ అది పొందితే కానీ మోక్షం లేదు. ఆ స్థితి 4వది. దాని పేరు చతుర్థం అన్నారు. ఇక్కడ మిగిలిన 3 అవస్థల్లో ప్రపంచం ఉంది. ఆ 4వ అవస్థలో ప్రపంచం లేదు. ప్రపంచానికి అతీతమైన పరమాత్మ ఉన్నాడు. దీన్ని బట్టి ఈ 4 అవస్థల గురించి ఆలోచించే పని చేద్దాం. 3 + 1. 3 అంటే జాగ్రత్త స్వప్న సుషుప్తి. ఇందులోనే భూత భవిష్యత్ వర్తమానాలు ఇవన్నీ 3 అంతా మీకు తెలిసే విధానికి ఉపన్యాసం అక్కర్లేదు. 3 ప్రపంచ విషయం, 4వది ప్రపంచ అతీత విషయం. అంతే. ఇక్కడ సింపుల్. అయితే ప్రపంచానికి ఏది అతీతంగా ఉందో అది ప్రపంచంలో ఉంది, కానీ వీటి వల్ల తెలియబడట్లేదు. ఇప్పుడు దాన్ని మాత్రమే తెలుసుకునే ప్రయత్నం చేయాలంటే 3 నుంచి పైకి ఎదగాలి నువ్వు అన్నాడు ఇక్కడ. అప్పుడు భగవంతుడు ఇప్పుడు మీకు ఎన్ని విధాలుగా కనబడుతున్నాడు? 4 విధాలుగా కనబడుతున్నాడు. ఈ 3 + 1 3ఇంటిలో ఉన్నప్పుడు 3+ ఆయన 3ఇంటికి అతీతంగా వెళ్ళినప్పుడు ఒక్కడే. కనుక శుద్ధమైన బ్రహ్మతత్వం ఎక్కడ తెలియబడుతోంది? 4వ దాంట్లో తెలియబడుతోంది. మిగిలిన వాటిలో కలిసిపోయింది. ఇక్కడ చిజ్జడ గ్రంథి అంటారు. ఇది సాధనతో నువ్వు చింతన చేస్తూ వీటికిలో ఉంటున్నా వీటికి అతీతమైన తత్వం ఏదైతే ఉందో దానిని తెలుసుకునే ప్రయత్నం చేయడమే ధ్యానం. ధ్యానం అని ఇప్పుడు చెప్పండి, ధ్యానం జాగ్రత్త, స్వప్నమా, సుషుప్త? ఇప్పుడు మీ అందరికీ సాధనలో అనుభవంలో ఉన్న విషయం ఇక్కడ చెప్తున్నాం. ధ్యానం జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ. కానీ మీరు ఎప్పుడు చేస్తారు ధ్యానం? ఇవాళ నిద్రలో ధ్యానం చేసుకుంటాను నేను పడుకుంటాడేవాడండి, అక్కడ అవదు. సాధన జాగ్రత్తకే చెప్పాలి. జాగ్రత్త దశలోనే చేస్తాం. కానీ జాగ్రత్త దశలోనే ధ్యానం చేస్తాం. కానీ జాగ్రత్త దశ ధ్యానమా? జాగ్రత్త దశ ధ్యానం అయితే ధ్యానానికి మఠం వేయడం ఎందుకు? చూస్తూనే ఉన్నంత. అంటే జాగ్రత్త దశలో జాగృతమైనటువంటి నీ అంతఃకరణాన్ని వినియోగించుకుంటూ జాగ్రత్త దశలో కనిపిస్తున్న ప్రపంచం సత్యం కాదు, దీనికి ఆధారమైన సత్యం ఒకటి ఉందని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. అంటే జాగ్రత్త దశలో ఉంటూనే దీనికి అతీతమైన స్థితి కోసం ప్రయత్నిస్తున్నాం. ఈ ప్రయత్నం చేస్తాం కానీ అంత సఫలం కాదండి. ఎందుకంటే మీరు కళ్ళు తెరిచి చూస్తే ఒకటే కనబడుతుంది, ధ్యానం చేస్తే బోల్డ్ కనబడతాయి. ఆ టైంలోనే ఎక్కడ లేనివన్నీ అప్పుడే గుర్తొస్తావునా లేదా? మీరు పంచాక్షరి కూర్చోండి, ఇవాళ ఇంటికి వెళ్ళి ధ్యానం చేద్దామని ఆ పంచాక్షరంలో ఏం చెప్పారండి? కొంత అర్థమైంది, కొంత అర్థం కాలేదు. ఆ పక్క ఆవిడ ఆ సమయంలో ఎలా నిద్రపోయింది, ఆ పక్క ఆవిడ మా ఊళ్ళో ఇదివరకు ఉండేది, ఎంత పొగరు, ఎలా ఉండేదో, వాళ్ళ నాన్నేం తక్కువ తిన్నాడా, ఇవన్నీ ఆలోచనలు వస్తామనా లేదా? ఈ పక్క దగ్గర నుంచి మీరు ఎక్కడో బాల్యంగా గెలిపారు. పంచాక్షరి దాని మానాన్ని అది ఉంది, మన మానాన్ని మనం ఉన్నాం. అంటే ధ్యానం ఎంత ప్రమాదకరం అండి. అందుకు ఒక ఆయన అన్నాడు, ధ్యానం చేస్తే బోల్డ్ పాపాలు అవుతున్నాయి, ధ్యానం చేయకపోతే ఏదో ఒకటే. ఎందుకంటే ఎక్కడ లేని పాడు ఆలోచనలన్నీ అప్పుడు వస్తున్నాయి కదా అన్నాడు. వస్తాయినైనా ఇంకా కుదిరిపడు. ఒక్కసారి కుదిరితే ధ్యానం ఎలా అవుతుంది? నెమ్మదిగా శనేహి చెయ్యగా మనస్సు ఆ స్థితికి వెళ్ళగాలి. ఆ స్థితికి వెళితే దాని పేరు సమాధి అన్నారు. ఇక్కడ ధ్యానం యొక్క ఫలదశ సమాధి. అక్కడికి వెళ్ళిపోయాక ఆ సమాధిలో యోగి అండి, సామాన్యులకి తెలియదు. మహా గొప్ప సాధకుడైతే క్షణంలో కాసింత వంతు ఆ స్థితిని పొందగలడు. సామాన్యమైంది కదా, క్షణంలో కాసింత వంతు. ఆ క్షణంలో ఆ తత్వం తగిలినప్పుడు కలిగే అనుభూతి చాలా గొప్పదండి. ఇక్కడ మన ప్రత్యక్షిత్తే సవిధమవిధాయాత్త మరుత ప్రహృష్య ద్రోమాణ ప్రమదసలిలోత్సంగిత దృశ యదా లోక్యాహ్లాదం హృదయవ నిమజ్జామృతమయే అని చెప్పినప్పుడు మనస్సును ముందు అంతర్ముఖం చేయి. అదే మహా కష్టం. కళ్ళు మూసుకుంటూ బోళ్ళంత బహిర్ముఖత్వం. మనస్సును అంతర్ముఖం చేయి, క్రమంగా పరతత్వమునందు నిలుపు. ఆ నిలిపినప్పుడు నీకు కలిగే ఆనందం ఏదైతే ఉన్నదో, అంటే యోగి యమినహ అంటే యోగులు, యమినహ అనే మాట యోగులకి
తెలియజేస్తుంది. అంటే ఇంద్రియ నిగ్రహం ఉంటే కానీ ఆ స్థితి రాదు కదా. ఇంద్రియం అంటే మనస్సుతో సహా ఇంద్రియములను నిగ్రహించి ఆ పరతత్వమునందు నిలిపినప్పుడు వాడు పొందే ఆనందం ఏముంది? అది అనిర్వచనీయం. అనిర్వచనీయమైన ఆనందానికి పేరు శివం అన్నారు ఇక్కడ. శివుడు అంటే అదండి. ఇక్కడ అంటే యోగులు సమాధి స్థితులు అనుభవించే శుద్ధమైన బ్రహ్మానందము యొక్క పేరే శివ. అంటే శివస్థితికి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయాం అంటే మామూలుగా శుభము సుఖము శాంతి మంగళము అని అర్థం నుంచి ఎక్కడికి వెళ్ళిపోయండి మనం. కనుక పంచాక్షరిలో చెప్పబడుతున్న శివుడు ఎవరు అంటే యోగులు సమాధి స్థితిలో పొందేటటువంటి త్రిగుణాతీత త్రియవస్థాతీత అయినటువంటి ఏ పరతత్వం ఉందో ఆ నాలుగవది శివం. 3 ప్రపంచం, 4వది ప్రపంచాతీతం. అందుకే ప్రపంచం ఉపశమించితే ఉండేటటువంటి 4వ స్థితి ఉందో ఆ 4వ స్థితికి నువ్వు వెళ్ళిపోతే అది తప్ప మరొకటి లేదని తెలుస్తుంది. తేడా ఈ 3 ఉందండి. ఒకటి జాగ్రత్త అవస్థలో, ఇంకోటికి నిద్రావస్థ ఉంటుంది, తేడా ఉంది. కానీ వాడు జాగ్రత్త అవస్థ, వీడి నిద్రావస్థలో కూడా చైతన్యం ఒక్కటే. ఆ చైతన్యం 3కి అతీతంగా ఉంటూ అందరిలో వ్యాపించింది ఇక్కడ. అది ఏకం, అది తప్ప మరొకట్లేదు. ఆ దృష్టితో చూస్తే రెండో వస్తువు లేదు, ఆ చైతన్యం ఒక్కటే. అందుకే అది అద్వైతం అన్నారు. అది ప్రపంచానికి అతీతమైనది కనుక ప్రపంచ ఉపశమం అద్వైతం. అక్కడ ఈ 3 అవస్థల్లో పొందే వికారాలు లేవు కనుక శాంతం, దాని పేరు శివం అన్నాడు ఇక్కడ. అంటే చతుర్థ భూమికలో అనుభవానికి వచ్చేటటువంటి ప్రపంచాతీతమైన పరమాత్మ యొక్క తత్వాన్ని తెలియజేసే నామం శివం. ఈ మాట చెప్తుంది మాండుక్యం. ప్రపంచోపశమం శాంతం స చతుర్థం మన్యంతే అద్వైతం స ఆత్మా విజ్ఞేయ అన్నాడు ఇక్కడ. అదే ఆత్మ అని తెలుసుకో అంటే ఇప్పుడు మనకు కూడా తెలిసిపోయింది. జాగ్రత్త స్వప్న సుషుప్తులు మనస్సు బుద్ధి ప్రాణము ఇవి పొందుతున్నాయి. కానీ వీటన్నిటికీ చైతన్యం ఇస్తూ ఆత్మ ఒకటి ఉంది. అందరూ ఒప్పుకుంటారు కదా, ఆత్మ ఒకటి ఉంది, ఆత్మ ఒకటి ఉంది. ఆత్మ అంటే ఏమిటి? ఈ 3 ఉన్నది ఆత్మ సత్యమే, కానీ 3 ఆత్మ కాదు. వీటికి చైతన్యాన్ని ఇస్తూ అతీతంగా ఉంది. దాన్ని ఎప్పుడు పొందగలిగావు? 3 దాటితే పొందగలిగావు ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ గోడ మీద నేల మీద కాంతినిచ్చేది గోడకి నేలకి పైన ఉన్న వెలుగు. దాని వెలుగే కిందకు వస్తున్నా అది వీటికి అతీతంగా ఎలా ఉన్నదో ఆత్మ యొక్క వెలుగే శరీరంలోనూ బుద్ధిలోనూ ప్రాణంలోనూ ప్రసరిస్తున్న వాటికి అతీతంగా ఉన్నదని గ్రహించు. అతీతంగా ఉన్నటువంటి ఆ తత్వమే ఆత్మ, అదే నా యొక్క అసలు స్వరూపము. అప్పుడు శివోహం అంటాం. అది కావాలి అంటే మనస్సుని ప్రపంచం నుంచి శివుడి వైపు మరలిస్తే కదా అదేంటో తెలుసుకుంటావు. ఎందుకంటే తల వంచి నడుస్తూ భలే కాంతిగా ఉందండి నేల అన్నాడు ఒక ఆయన. అరే బాబు, నేల కాంతిగా ఉందంటున్నావు కానీ కాంతి నేలది కాదని పక్కా అని చెప్తున్నాడు. నోరు ముయ్యు, చూడు ఎంత కాంతిగా ఉందో అన్నాడు. తలెత్తడే, నేల వెలిగిపోతుంది నేల వెలిగిపోతుంది అన్నాడు. ఆఖరికి కోపం వచ్చి తల పైకి చూడన్నట్ట. నేల వెలిగిపోవట్లేదు, నేలకు వెలుగు వస్తోంది. ఆ వెలుగు నేల కంటని సూర్యుడి నుంచి వస్తుంది అని తెలుసుకుని నమస్కారం చేశాడు. ఎప్పుడది తెలిసింది? తలెత్తితే. తలెత్తనంతకాలం నేల వెలుగు అనుకుంటున్నాం. కనుక పరమాత్మ వైపు తల ఎత్తనంతకాలం ప్రపంచమే వెలుగు, ప్రపంచమే సత్యం అనుకుంటాం ఇక్కడ. కనుక ప్రపంచము శరీరం అనే నేలకు వెలుగునిచ్చేవాడు ప్రపంచానికి అతీతంగా ఉన్నాడు. కనుక ముందు దృష్టి తిప్పాలా. అందుకు ప్రపంచం వైపు మనస్సు తిప్పుతున్నంత కాలం ప్రపంచమే సత్యమనే భ్రాంతి పడతావు. ఈ ప్రపంచంలోవే కావాలని భ్రాంతి పడతాం. కానీ ఎప్పటికి తెలుసుకుంటావు ఇవి నిలవ్వని. ఇవి బాగుంది అనిపించడానికి అసలు కారణమైన వస్తువు ఎంత బాగుంటుందో తెలుసా అన్నాడు ఇక్కడ. ఇదంతా బాగుంది అనిపించడానికి కారణం ఏంటి? ఇదేదో ఆనందం అనిపించింది అంటే తదాభాస అక్కడుందంటే అసలు వెలుగు ఆనందం ఏదో తెలుసుకోవాలంటే మనస్సు తిప్పాలా. అంటే మనస్సు శివం వైపు తిప్పాలా. తిప్పారా? తిప్పితే నమః శివాయ. మనస్సును శివుని వైపు తిప్పడమే నమస్సు. ఎంత చక్కగా ఆలోచించాడు. కానీ ధ్యానానికి కూర్చున్నప్పుడు ఈ త్రిగుణాలని త్రియవస్థలని దాటి త్రికరణాలకు కూడా అతీతమై వీటికి వెలుగునిస్తున్న శివమునుకు నా మనస్సును సమర్పిస్తున్నాను అనగలిగితే పంచాక్షరి చెప్పినట్టు ఎంత విశేషమైన అర్థం ఉన్నది ఇక్కడ. కనుక ఆ త్రిగుణాతీతమైన స్థితితో మనస్సును అనుసంధానించాక ఏమవుతుందయ్యా అంటే ఇంకా మనస్సు ఉండదు, అశివమైపోతుంది అన్నాడు ఇక్కడ. ఏంటంటే కట్టె అగ్నిలో పెట్టాక తర్వాత వెతుకందులో కట్టె అగ్ని అయిపోతుంది. కనుక మనస్సు శివంతో కలిపితే మనస్సు శివం అయిపోతుంది. ఇక్కడ అహం రూపమైనటువంటి ప్రత్యయం శివంతో ఐక్యమవుతుంది. ఇక్కడ ఆ స్థితి వచ్చినప్పుడు నమశివాయికి శివోహం అని అర్థం ఉందా లేదా? ఇప్పుడు ఎన్ని అర్థాలు చెప్పామండి మనం. శివునకు నమస్కారము అంటే శుభమైన శివునకు నమస్కారము, శుభం కోసం నమస్కారం అర్థంతో పాటు శివం అనేది
చతుర్థ భూమికలో చెప్పబడే తత్వము. చతుర్థం మన్యంతే అనే మాట చెప్పారు ఇక్కడ. అక్కడికి వెళ్ళేటప్పుడు ప్రపంచ ఉపశమం, ప్రపంచం ఉపశమించిపోయింది. ఉపశమించుట అంటే పోయిందే అని అడ్వర్టైజర్లు మనకు తెలుసు కదా. కనుక ఉపశమించుట అంటే అది ఇంకా లయమైపోయింది అనమాట. ఎందుకు లయమైపోయింది? పరమేశ్వర దృష్టి కలిగినప్పుడు ప్రపంచ దృష్టి లయమైపోయింది. ఇక్కడ అంత విశేషం నమశివాయలో ఉంది. అంటే ఇప్పుడు జపించాల్సిన మంత్రమా, ఆలోచించాల్సిన సత్యమా? రెండూ దీనిలో ఉన్నాయి. ఇది గ్రహించి చేయగలగాలి. శివశబ్దం ఎంత గొప్పదండి. అందుకే ఆ శివ అనే 2 అక్షరములు ఉన్నాయే, వాటి యొక్క విశేషం చెప్పాలంటే శివేతి ద్వవర్ణౌ పరపదనయద్ధంసగరతౌ. శివ అనే 2 అక్షరాలు పరమపదాన్ని చేర్చేటటువంటి 2 రెక్కల వంటివి అని చెప్పారు ఇక్కడ. అందుకే శివనామం అన్నప్పుడు ఎంత ఆనందంతో అనాలో. శివ 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 యనరాదా భవభయ బాధలను అణచుకోరాదా ఓరి అన్నాడు ఇక్కడ. అది శివశబ్దం పలకగానే ఈ ప్రాపంచికమైనటువంటి మనోవికారాలు అణిగిపోవాలండి ఇక్కడ. అటువంటి శుద్ధమైన శాంతమైన తత్వమే శివుడు. కానీ శివ అంటే శుద్ధ, ఇదొక అర్థం, శుద్ధమైన వాడు. ఎందుకంటే త్రికరణాలు ఆయన వల్లనే వెలుగుతున్నాయి, కానీ త్రికరణ దోషాలు ఆయనకి లేవు. ఇది ఎలాంటిదంటే సూర్యుడు కడవ నీటిలో ప్రతిఫలించినా ఆ కడవ గుణాలు కానీ నీటి గుణాలు కానీ సూర్యుడికి అంటట్లేదు, కానీ సూర్యుడి గుణాలు నీటికి వస్తున్నాయి, వెలుగు వేడి వస్తున్నాయి. కనుక జగత్తులో శరీరంలో ఈశ్వరుడు ఉండడం వల్ల ఇవి చైతన్యత్వాన్ని పొందుతున్నాయి, కానీ ఉపాధి వికారాలకు అంటట్లేదు. కనుక శుద్ధమైన వాడు శివుడు. కానీ శివుడు అంటేనే శుద్ధం. ఎప్పుడైతే శుద్ధమైన శివుణ్ణి భావిస్తూ శుద్ధం 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 అంటే నువ్వే అవుతావు, శుద్ధమే అవుతావు. 10 సార్లు ఆలోచిస్తే అదే అయిపోతామండి. అవునా లేదా? మీరు ఏదైనా ఆలోచించండి. ఒక ఆవిడికి వర్ణించి చెప్పారు ఎవరు, ఏమని? వస్తూ ఉంటే ఒక యాక్సిడెంట్ చూశాను, వాడి శరీరం నెత్తురు ముద్దలా పడి గిలగిల కొట్టుకుంటోంది అంటే ఆవిడ కొళ్ళంతా కంపరం, ఇంకా చెప్పక బాబు అంది. అక్కడ సంఘటన లేదు అసలు, కానీ అది వినడం వల్ల ఒక భావ స్పందన కలిగిందా లేదా? ఆ భావస్పందన ఆమెలో ఒక రసాయనిక మార్పు తెచ్చింది, అనేది కెమికల్ రియాక్షన్ ఇచ్చింది. ఆవిడ నిద్రపోతున్న అదే బాధ మెలకువను, అంటే అది ఎంత ప్రగాఢంగా భావరూపంలో తీసుకుంటే అది ఆవిడికి నిరంతరాయంగా వస్తుందా లేదా? ఆ ఘట్టం ఆవిడ చూడలేదు, ఒక ఆవిడ వర్ణించిపోయిందంతే. దానితో ఆవిడికి నిద్ర పట్టట్లేదు, తలచుకుంటే వాంతి వచ్చేస్తుంది, అనేక రకాల భయభ్రాంతులు వచ్చే కొన్ని రోజుల పాటు. అంటే ఒక దృశ్యం కనబడకపోయినా దాని భావం ఒక్కసారి తగలగానే మనస్సు తన్మయమైపోయి ఇన్ని వికారాలకు లోనయ్యిందే. కనుక శివుడు నీకు కనబడకపోయినా శుద్ధమైన వాడు శుభమైన వాడు ఒక్క భావం ఆ మనస్సుతో పట్టుకోగలిగి అది నిరంతరాయం చేసుకుంటే ఆ శుద్ధమైన భవ్యమైనటువంటి భావం నీకు సిద్ధించడానికి ఆలస్యం అవుతుందా? అవదు. ఎందుకంటే కనబడని లేని ఒకానొక హత్యా వర్ణనే నీకు ఇంత భావం ఇచ్చింది. కనబడనిదే ఇంత భావం ఇచ్చినప్పుడు, లేనిదే ఇంత భావం ఇచ్చినప్పుడు ఉన్న శివుణ్ణి ధ్యానిస్తే అంత భావం కలగడంలో ఆశ్చర్యం. ఇక్కడ వాడు ఉన్నవాడు, ఆ ఘట్టం లేనిది. కనుక ఎవరిని భావించాలయ్యా? భగవంతుడిని ఎందుకు భావించాలి? లేని వస్తువును భావించాలి. భగవంతుడు లేని వస్తువు కాడే, ఉన్నవాడే కదా. మరి ఎందుకు భావించాలంటే ఉన్నా నువ్వు తెలుసుకోలేకపోతున్నావు కనుక భావించాలి. కనుక ఈశ్వరుణ్ణి భావించడం అంటే ఉన్నవాణ్ణే గ్రహించడం. ఉన్న నిన్నే నేను ఊహించుకొనుచుంటి. కారణం ఏమిటంటే కన్నార కనలేక కలరూపు ఎరుంగక, నీ అసలు రూపం ఏంటో తెలియకపోవడం వల్ల, కన్నారా చూడలేకపోవడం వల్ల శాస్త్రములు చెప్పిన ప్రకారం ఉన్న నిన్నే నేను ఊహించుకొనుచుంటి. అందుకే భగవంతుణ్ణి ఊహించుకోవడం కానీ భావించడం కానీ స్మరించడం కానీ అని అంతఃకరణ ప్రక్రియ మనస్సు, అది ఆ శివమయం కావడమే నమ శివాయ అనే పంచాక్షరులు దాగినటువంటి పరమార్థము. ఈ విధంగా చెప్తూ మనకి వివిధమైన అర్థం చెప్తూ నమే రోచతే విశ్వం అనే భావం చెప్తుంది శివపురాణం. స్వామి నువ్వు తప్ప నాకు ప్రపంచంలో మరేది రుచించట్లేదయ్యా అని అర్థంట నమశివాయ అంటే. ఎప్పుడైనా అనిపించిందండి, ఎన్నాళ్ళు జపం చేశాం కానీ నువ్వు తప్ప నాకేమీ రుచించట్లేదని ఎప్పుడైనా మాల తిప్పేటప్పుడు ఒక్క పూస దగ్గరైనా అనిపించిందా? ఇవాళ అనిపించాలి. మంత్రం అర్థం విన్నారు కనుక. నమే రోచితే విశ్వం త్వాం వినా అని అర్థం చెప్పింది శివపురాణం. నమస్కారానికి అంత శక్తి ఉన్నది. నువ్వు తప్ప నాకు మరేది రుచించట్లేదు. నా మే రోచతే విశ్వం, ఎందుకంటే అసశివం నువ్వు తప్ప మరేది రుచించట్లేదు. ఆ రుచి తగిలితే ఇంకేది రుచించదు కూడా. ఎందుకంటే అమృతం తాగిన నోటికి మీరు హనీ ఇస్తే రుచించదు, ఎందుకంటే వాడికి తెలిసింది కాదని. అందుకే మందార మకరంద మాధుర్యమున తేలు మధుపంబు ఓవునే మదనములకు కల్పవృక్ష కుసుమాల మకరందాన్ని తాగిన తుమ్మెద ఉమ్మెత్త పువ్వుల దగ్గర రమ్మంటే వస్తుందా?
నువ్వు కల్పవృక్ష కుసుమం చూడలేదు కనుక ఉమ్మెత్తనే కల్పవృక్ష కుసుమం అనుకుంటున్నావు కనుక పరమాత్మ రుచి తెలియదు కనుక ప్రపంచమే రుచికరమైన భ్రాంతిలో పడ్డావు. ఆ రుచి తెలిస్తే వదులుతావా నువ్వు? మళ్ళీ ఇటు వస్తావా? రాలేవయ్యా. అంబుజోదర దివ్యపాదార వింద చింతనామృతపాన విశేషమత్త చిత్తము ఏ రీతి ఇతరంబు చెరనెచ్చు వినిత గుణశీల మాటలు వేయునేలా. చూసారా, పంచాక్షరి జపం చేస్తుంటే ఆ శివుడు తప్ప నాకు ఇంకో రుచి లేదు, ఇంకో దాని మీద ఆసక్తి లేదు అనే స్థితి ఏర్పడితే మాల ఆపగలమా? మళ్ళీ మాల చేస్తూ చేస్తూ ఇంకా మేరుపూస రాలేదే అని ఓరకంటతో ఒకసారి ఎత్తి చూసి ఆ స్థితి లేదే, ఆపలేమే. ఆఖరికి మాల ఉందని కూడా తెలియని ఒక తాదాత్మ్య స్థితిలోకి వెళ్ళే శివుడి మీద రుచి ఎంత గట్టిగా ఉంటుంది ఇక్కడ. ఆ రుచి చాలా గొప్పది ఇక్కడ. నమే రోచితే విశ్వం త్వాం వినా అనే భావాన్ని శివపురాణం మరొకటి చెప్పింది. ఇప్పటికీ నమశివాయికి ఎన్ని అర్థాలు చెప్పుంటాం. ఇంటికెళ్ళి రాసుకోండి, గుర్తుంటే రాసుకుని రావాలి. ఇన్ని రకాల అర్థాలు శివపురాణం చెప్తుంది. అక్కడ తాగకుండా శివపురాణం చెప్పినవి తీసుకుంటూ సూత సంహితలో పంచాక్షరికి చాలా అత్యద్భుతమైన భాష్యం ఇచ్చారు. ఇక్కడ సూత సంహిత అనబడి ఒక మహాగ్రంథం ఉంది. ఒకప్పుడు దాన్ని ఇక్కడ 9 రోజులు అతి క్లుప్తంగా చెప్పుకున్నాం. ఎందుకంటే దాని మీద రుచి కలిగిందంటే అది ఆఖరి జన్మ అని అర్థం. వేదాంతం మీద రుచి వచ్చిందంటే వాడికి ఇంకా ఈశ్వరుడిలో కలవడానికి ఎక్కువ రోజులు దూరం లేదని అర్థం అండి. ఇక్కడ రుచి రాలేదు అంటే ఇంకా ఏం బాధపడక్కర్లే, బోల్డ్ జన్మలు ఉన్నాయని అర్థం. ఇక్కడ వేదాంతం మీద రుచి చాలా అద్భుతమైన విషయం అండి. ఆ రుచి తెలిస్తే వదలలేరండి. అక్కడ వేదాంతం అంటే మనం అనుకుంటాం భక్తి కాదని. వేదాంతంలో అసలు భక్తి ఉంటుంది. పరమాత్మ అంటే ఏమిటో స్పష్టంగా చెప్పేది వేదాంతం. నిన్న మనం అదే చేసాం. సద్యోజాత ఈ నామాలకు చెప్పినట్టు ఎప్పుడండి అంటే ఏవి చెప్పినప్పుడు కళ్ళు మూసుకుపోయి అవండి అని చెప్పేట్టు. కానీ అంటే ధ్యానంతో కొందరికి, ఇంకో అవస్థతో మరికొందరికి అంత రుచికరమైనదండి. ఆ శివుడంటే భవోద్భవుడు, శివుడంటే శుద్ధమైనవాడు, శివుడంటే మంగళస్వరూపుడు. శివుడు ఆయన ఉండడం వల్ల అన్నీ మంగళం అనిపిస్తున్నాయి, ఆయన లేకపోతే ఏది మంగళం కాదు. కానీ ఎవరి వల్ల ఇవి మంగళకరంగా కనిపిస్తున్నాయో వాడు మంగళం. అసౌ యస్తామ్రో అరణ ఉత బభ్రుస్సు మంగళ, ఆయన మంగళస్వరూపుడు. అబ్బా, సూర్యుడు ఎంత గొప్పవాడండి, ఎంత శక్తిమంతుడండి. ఆయన వెలుగిస్తాడు, వేడిమిస్తాడు, శక్తిస్తాడు, ప్రాణమిస్తాడు అని తెలుస్తోందా? అది సామాన్యులకి సూర్యుడు ఉదయించాడు, వెలుగొచ్చింది, కాసేపు వేడొస్తుంది, తర్వాత ఒక్కపోస్తుంది అంతే. కానీ సైన్స్ తెలిసిన వాడికి ఏం తెలుస్తుంది? ఆ సూర్యుడే మనకు సోర్స్ ఆఫ్ ఎనర్జీ, ఆయన సోర్స్ ఆఫ్ లైఫ్, ప్రాణశక్తి. ఇదంతా నువ్వు విజ్ఞాన శాస్త్రం చదువుకున్నాక నీకు తెలిసింది. అంటే విజ్ఞాన శాస్త్రం చదువుకున్నాక నీకు తెలిసిందే కానీ నువ్వు విజ్ఞాన శాస్త్రం చదువుకున్నాక ఆయన ఇవ్వడం ప్రారంభించలేదు. తెలుసుకో, ఆయన ఎప్పుడు ఇస్తూనే ఉన్నాడు. విజ్ఞాన శాస్త్రం వల్ల తెలుసుకున్నాం. అలాగే భగవంతుడు ఈ సర్వనియంతయే సర్వశక్తిమంతుడు అనేది శాస్త్ర సహాయంతో తెలుసుకున్నాం. సూర్యుడు ఇవన్నీ ఇచ్చాడని తెలిసాక ఆయన మీద ప్రేమ పెరగాలా లేదా అండి? ఇక్కడ ఇవన్నీ ఇస్తున్న పరమేశ్వరుని మీద కూడా అదే ప్రేమ పెరగాలి. కనుక సూర్యుడి గురించి తెలుస్తున్న కొద్దీ శివుడి మీద ప్రేమ పెరుగుతుంది, శివుడి గురించి తెలుస్తున్న కొద్దీ శివుడి మీద ప్రేమ పెరుగుతుంది. శివుడు తప్ప అన్యము లేదు అనే భావం కలిగాక ఆ ప్రేమ, ఆ శుద్ధమైన ప్రేమ వేదాంతంలో ప్రేమభక్తిగా, జ్ఞానభక్తిగా కనబడుతుంది ఇక్కడ. కానీ వేదాంతం అంటే పరమాత్మ గురించి స్పష్టముగా చెప్పు శాస్త్రము, మరొకటి కాదు. అందుకే అర్థ విచారణ అంత ఉత్కృష్టంగా మనకి ఈశ్వరతత్వాన్ని మనకు చెప్తుంది. అది తెలుసుకుని చెయ్యాలి అని చెప్తూ సూత సంహిత వేదాంత శాస్త్రం. అది మీరు జాగ్రత్తగా చూస్తే అధ్యాయాలు శివుడు పంచముఖాల గురించి ఒక అధ్యాయం ఉంది. అంటే 5 ముఖాలు ఉన్నవాడి గురించి అందరూ వర్ణిస్తారు, కానీ 5 ముఖాలని ఆత్మతత్వంగా అన్వయించడం అక్కడ కనబడుతుంది. అలాగే శివలింగం అనే మాట చాలామంది చెప్తారు, కానీ శివలింగం అంటే ఏమిటో కాదయ్యా, ఏది ఆత్మగా అన్నిటిలో లీనమయ్యిందో, దేని యందు ఈ ప్రపంచమంతా లీనమయ్యిందో అదే శివలింగం అని చెప్పాడు. ఆ అర్థమే మారిపోయింది. అది సూత సంహిత చేసే అద్భుతమైన విషయం. అంటే మనం ధ్యానించే శివుడు, పూజించే శివుడు స్వాత్మాభిన్నుడు, అంటే స్వాత్మకు అభిన్నుడు అని ఎరుక కలిగిస్తుంది సూత సంహిత. ఆ అర్థంలో పంచాక్షరిక సూత సంహిత అత్యద్భుతమైన భాష్యం అందించింది. అదేమిటో రేపటి రోజున తెలుసుకుందాం. సర్వం శ్రీ సాంబ సదాశివ చరణారవిందార్పణమస్తు. స్వస్తి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ దేశోయం క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः. అపుత్రా పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः ధనాः సధనాः సంతు జీవంతు శరదాం శతం. మంగళం కోశలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం.